హిజ్రా ఈ పేరు చెప్తేనే ఇసడించుకుంటారు. వారు దగ్గరికి వస్తే అసహించుకుంటారు. ట్రైన్లలో వాళ్ళు అడుక్కోవడం చూస్తే అవమానిస్తారు. హిజ్రాగా పుట్టడమే వాళ్ళు చేసిన తప్ప? హిజ్రా గురించి మీకు మరిన్ని విషయాలు ఈరోజు మనకు తెలియపరచడానికి మన ముందుకు వచ్చారు ది వన్ అండ్ ఓన్లీ స్పెషల్ గెస్ట్, ట్రాన్స్ అండ్ హిజ్రా యాక్టివిస్ట్ అండ్ క్లినికల్ ఎక్స్పర్ట్ తానే రచన గారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. యా, చాలా ఏండ్ల నుంచి చూస్తున్నాం హిజ్రా హిజ్రా హిజ్రా. సో గత ఒక 15 ఏళ్ళు వెనక్కి పోతే హిజ్రా అంటే కూడా ఎవరికి తెలియదు. సో సొసైటీలో హిజ్రా అంటే ఎవరు, ఏం చేస్తుంది, తన పనేంటి అంటే ట్రైన్లలో అడుక్కోవడం, చప్పట్లు కొట్టడం, అంటే భిక్షాటన చేయడమే హిజ్రా పనే? అసలు వాళ్ళకు అంటే వేరే జీవనం లేదా? అసలు హిజ్రాను ఎందుకు సొసైటీ అంటే వెలేసింది, ఎందుకు దగ్గరికి రానివ్వరు? వాళ్ళు కూడా మనలాగే ఒక మనుషులు కదా అన్న ఆలోచన మాత్రం గత 10 ఏళ్ళ కింద అసలు ఎవరికి తెలియదు. అసలు వాళ్ళ చరిత్ర గురించి కూడా ఎవరికి తెలియదు. ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో కొంత అవేర్నెస్, అంటే దీంట్లో కూడా చాలా జెండర్స్ ఉన్నాయా, ఎల్జిబిటిక్యూ అంటే ఇటు హిజ్రాలే కాదు, గేస్, బైసెక్షువల్స్, చాలామంది లెస్బియన్స్, సో వీళ్ళంతా కూడా ఉన్నారని ఇప్పుడే తెలిసింది. అది కూడా కేవలం సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి. సో సో ప్రజెంట్ అయితే మనం ఈరోజు అసలు ట్రాన్స్జెండర్స్ లైఫ్ స్టైల్ ఏంటి, అసలు ట్రాన్స్జెండర్లు ఎలా పుట్టుకొచ్చారు ఏంటి అనేది మాకు కొన్ని విషయాలు తెలుసుకోవాలంది. సో ప్రతి క్షణం కూడా మీరు ట్రాన్స్జెండర్స్ తరపున ఎప్పుడు మీకు వారికి అండగా ఉంటూ ఒక యాక్టివిస్ట్గా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు, వాళ్ళని మోటివేట్ చేస్తుంటారు, వాళ్ళని గైడ్ చేస్తుంటారు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. సో మీరు నాకు తెలిసి మీ జర్నీలో మీకు ఎంతో అనుభవం ఉండొచ్చు, చాలా స్ట్రగుల్స్ కూడా మీరు కూడా ఫేస్ చేసి ఉండొచ్చు. సో ముందుగా డైరెక్ట్లీ ఐ వాంట్ టు ఆస్క్, అసలు హిజ్రా అంటే ఎవరు? హిజ్రా అంటే అసలు ఏంటి? హిజ్రా అనేదాన్ని మీరు గూగుల్ చేసినప్పుడు చాలా మీనింగ్స్ వస్తాయి. ఫొటోస్లో కూడా చాలామంది ట్రాన్స్ మహిళలది ఫొటోస్ వస్తాయి మీకు. హిజ్రా అనేది ఒక సంస్కృతి, యాక్చువల్గా ఒక కల్చర్ అన్నమాట. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అంటే అంబ్రెల్లాలో చాలా వేరు ఐడెంటిటీస్ ఉన్నాయి. అందులో అంటే జన్మత సెక్స్ అనేది జన్మతోటి బాడీతోటి ముడిపడి ఉంది. ఎవరైతే పురుషుల్లాగా స్త్రీల్లాగా సెక్స్ కూడా 3 విధాలు, పురుషులు, స్త్రీలు, ఇంటర్సెక్స్, ఆర్గన్స్ని బట్టి అనమాట. ఈ 3 సెక్స్లో పుట్టిన వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఆపోజిట్ జెండర్లో వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటే మానసికంగా వాళ్ళని ట్రాన్స్ పర్సన్స్ అంటున్నాం మనం. ఇందులో ట్రాన్స్ పురుషులు, ట్రాన్స్ మహిళలు, మళ్ళీ ఇంటర్సెక్స్ వాళ్ళు ఒకవేళ వాళ్ళు ట్రాన్స్ పురుషులు కానీ ట్రాన్స్ మహిళలు కానీ ఐడెంటిఫై చేసుకోవచ్చు. హిజ్రా అనేది ముఖ్యంగా ట్రాన్స్ మహిళా సముదాయం అనాదిగా ఏదైతే సౌత్ ఏషియా రీజన్ ఉందో, ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, ఈ ఏరియాలో ఏదైతే ట్రాన్స్ మహిళలు ఉన్నారో ఎవరైతే ఒక కల్చర్ని పాటించారు కొన్ని తరతరాలుగా. ఆల్మోస్ట్ ఆల్ మన హైదరాబాద్ సంస్కృతి తీసుకున్నప్పుడు 400 ఏళ్ళ కన్నా ఎక్కువ హిజ్రా సంస్కృతి ఇక్కడి నుంచి ఉంది. యాక్చువల్గా ఇక్కడి నుంచి బొంబాయి, ఇంకా మహారాష్ట్ర, బెంగళూరు, తమిళనాడు, ఎక్కడెక్కడి నుంచో వలస వెళ్ళారు. యాక్చువల్గా అక్కడ బొంబాయిలో మళ్ళీ ఇంకొకటి కల్చర్ లాంటిది, హిజ్రా కల్చర్ లాంటిది. సో బేసికల్గా హిజ్రా అనేది కల్చరు. ట్రాన్స్ మహిళలు ఆ కల్చర్లో జీవిస్తారు, ఒకచోట జీవిస్తారు. వాళ్ళ జీవన ఇన్కమ్ ఏంటంటే, లైవ్లీహుడ్ ఏంటంటే బస్తీ. బదాయి అంటే ఎవరైనా చిన్నపిల్లలు పుట్టినప్పుడు, పెళ్ళిళ్ళు అయినప్పుడు వెళ్ళి అక్కడ ఆడి పాడి డోలక్ కొట్టి దాని ద్వారా వాళ్ళు ఇచ్చింది తీసుకొని వాళ్ళకి దీవెనలు ఇచ్చి వస్తారు. బస్తీ అంటే రోజువారీ మనం దుకాణాల్లో, సిగ్నల్స్లో చూస్తూ ఉంటాం, అడుక్కుంటారు. సెక్స్ వర్క్ అయితే ఉంది, బట్ హిజ్రాలకి ఎప్పుడు కూడా అంటే ఓనర్షిప్ ఎప్పుడు వాళ్ళు తీసుకోలేదు సెక్స్ వర్క్లో మేము ఉన్నామని. యాక్చువల్గా ఎందుకంటే హిజ్రాల్ దీవెనలు చాలా పవిత్రం అనుకుంటారు కాబట్టి అటువంటి వాళ్ళు సెక్స్ వర్క్లో లేరు అనే వాళ్ళని ఎప్పుడు క్లెయిమ్ చేసుకుంటారు. సో ట్రాన్స్ వాళ్ళకి పరిమితమై ఉంది, అంటే ట్రాన్స్ మహిళలకు సెక్స్ వర్క్. బట్ బస్తీ బదాయిలో హిజ్రా కల్చర్లో ఉన్నవాళ్ళు అనాదిగా ఉన్నారనమాట. సో ట్రాన్స్ అంబ్రెల్లాలో ట్రాన్స్ మహిళలు, ట్రాన్స్ పురుషులు, ఇంటర్సెక్స్ వాళ్ళు, క్రాస్ డ్రెస్సెస్, జెండర్ క్వీర్, ఇట్లా చాలా పెద్ద అంబ్రెల్లా ట్రాన్స్ ఐడెంటిటీ అనేది. అందులో కల్చర్ని, హిజ్రా కల్చర్ని ఫాలో అయ్యే వాళ్ళు హిజ్రా
హిజ్రాలుగా గుర్తింపబడుతున్నారు అనమాట. హిజ్రా కల్చర్లో గురు శిష్య పరంపర ఉంది, గురువు చేలలు, వాళ్ళ కింద మళ్ళీ చేలలు. సో వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాగా ఒక చోటే ఉంటారనమాట. ముఖ్యంగా సంస్కృతి సపరేట్ ఎందుకు రావాల్సి వచ్చింది అన్నప్పుడు, చరిత్ర తీసుకున్నప్పుడు చాలా మటుకు పురుషులు స్త్రీలు ఏదైతే ఉందో జెండర్ పాలిటిక్స్ అనేది స్త్రీ పురుషులలోనే ఉంటుంది. మనం చూసినప్పుడు ప్రతిదీ దాని చుట్టే అల్లుకుంది. యాక్చువల్గా మీరు మతం తీసుకోండి, కులాలు తీసుకోండి, ఎడ్యుకేషన్, ఏ ఫెసిలిటీ చూసినా ఆడామగానే ఉంది. సో ఈ పోటీల్లో వేరే జెండర్ సంబంధించిన వాళ్ళని, ఆడామగ ఏదైతే పాలిటిక్స్ ఉందో వేరే జెండర్ సంబంధించిన వాళ్ళు ట్రాన్స్ మహిళలు కావచ్చు, ట్రాన్స్ పురుషులు కావచ్చు, వాళ్ళని వెనక్కి నెట్టేశారు. యాక్చువల్గా నెట్టడమే కాకుండా వాళ్ళ మీద ఒక ముద్ర వేసేశారు, ఒక వివక్షతాపూరితమైన ముద్ర. వీరికి ఏం పని ఇవ్వకూడదు, అలాట్ చేయకూడదు, వీళ్ళకి అసలు ఎందుకు ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు ఎందుకు ఇవ్వాలి. ఈ వివక్ష ఏదైతే వచ్చిందో కల్చరల్గా, అది ట్రాన్స్ వాళ్ళని, ముఖ్యంగా హిజ్రా వాళ్ళని ఈ అంటే చదువు, విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలని దూరంగా నెట్టివేసింది. అందుకని 2014లో సుప్రీంకోర్టు ఏదైతే ఉందో, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది, నాల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అందులో వాళ్ళ కళ్ళ ముందు కనపడే ఏదైతే హిజ్రా కమ్యూనిటీ ఉందో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇద్దరు జడ్జిలు, జస్టిస్ రాధాకృష్ణ, జస్టిస్ సిక్రీ, వారు అన్నారు ఏంటంటే, అనాదిగా ఈ దేశంలో ట్రాన్స్జెండర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెల్ఫేర్కి దూరంగా నెట్టబడిపోయారు సంఘంలో. అందుకని వాళ్ళని ఖచ్చితంగా మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలి, వాళ్ళకి వెల్ఫేర్ మెజర్స్ ఇవ్వాలి, వాళ్ళకి చదువు ఉండాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండాలి. అలానే వాళ్ళని సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీగా గుర్తించాలి, అంటే రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పడం జరిగింది. అందుకే మీరు అన్నట్టు 2014 తర్వాత ట్రాన్స్ హక్కులకు సంబంధించి ఏదైతే రాజ్యాంగ హక్కులు ఉన్నాయి అని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగిందో, ఆ తర్వాత చాలా మటుకు మనం హిజ్రా కమ్యూనిటీ గురించి వింటాము, ట్రాన్స్ రైట్స్ గురించి వింటాము, ట్రాన్స్ మెన్ కమ్యూనిటీ కూడా ఒకటి ఉందని వింటాము. ఇవన్నీ జరిగినాయి తర్వాత. ఇంతకుముందు మీరు కొన్ని హిజ్రా అండ్ ట్రాన్స్ అని చెప్పేసి కొంచెం అంటే విడివిడిగా మాట్లాడాలనిపించింది. వాట్ ఈస్ ద బిట్వీన్ ట్రాన్స్ జెండర్ అండ్ హిజ్రా? సో హిజ్రాలు కూడా ట్రాన్స్ ఉమెనే, ముఖ్యంగా ట్రాన్స్ ఉమెను, ట్రాన్స్ మెన్ అనుకున్నప్పుడు హిజ్రాలందరూ ట్రాన్స్ మహిళలే, కానీ వాళ్ళు హిజ్రా అనే సంస్కృతిని ఫాలో అవుతారు. అంటే గురుచేల ఏదైతే పరంపర ఉందో, ఎప్పుడైతే పెళ్ళిళ్ళు ఎవరైనా పుట్టినప్పుడు, చిన్నపిల్ల పుట్టినప్పుడు వెళ్ళి అడుక్కోవటం, డోలక్ పాడి ఇవన్నీ ఉందో, అది ఆ సంస్కృతి. యాక్చువల్గా ఆ సంస్కృతిలో ఉన్న ట్రాన్స్ మహిళలు హిజ్రాలుగా గుర్తింపబడతారు. ఇది కాక సపరేట్గా ట్రాన్స్ మహిళలుగా వాళ్ళు గుర్తించుకునే వాళ్ళు ఉన్నారు, వేరే పనుల్లో ఉన్నారు, వాళ్ళు చదువుకోవటం కానీ, ఉద్యోగాలు చేయటం కానీ, ఇంకా వేరే పనులు చేసుకుంటారు. సో బేసికల్గా ట్రాన్స్ మహిళలే అందరూ. ఇండిపెండెంట్గా ట్రాన్స్గా ఉన్నవాళ్ళు ట్రాన్స్ మహిళగా గుర్తించుకుంటున్నారు, హిజ్రా సంస్కృతిలో ఉన్నవాళ్ళు హిజ్రా మహిళగా గుర్తించుకుంటారు. ఓకే. సో అసలు అంటే దీనికి చాలా పెద్ద చరిత్ర కూడా ఉందని విన్నా నేను. అసలు హిజ్రా అంటే ఏంటి అనే దానికి. సో హిజ్రా అంటే మీరు ఇంతకుముందు అన్నట్టు ఒక 10 సంవత్సరాల కింద పోతే ఎవరికి తెలియదు, ఇంకో 10 సంవత్సరాలు వెనక్కిపోతే అసలు హిజ్రా అసలు వ్యక్తులు ఉన్నారా అనేది కూడా జనరల్గా ఎవరికి తెలియదు. అంటే ఐ మీన్ 2001 కానీ 2000 సంవత్సరం టైంలో కానీ అసలు ఆ టైంలో హిజ్రాలు అంటే ఎట్లుంటారు, ఏం చేస్తారు అనేది కూడా తెలియదు. సో అటువంటిది హిజ్రా సంస్కృతి కానీ, హిజ్రా సంప్రదాయాలు కానివ్వండి, సో మీరు ముందుగా హిజ్రా ఈ యొక్క అంటే మారినప్పుడు అప్పుడు అంటే ఎట్లుండే అసలు అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ ఓవర్స్ ఉన్నాయా, లేదంటే హిజ్రా అంటే ఇప్పటికి ఏమైనా అప్డేట్ అయ్యి వచ్చి అసలు ఏంటంటే అంటే ఈ అభిప్రాయం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే హిజ్రా సముదాయమే ముందు ఉంది యాక్చువల్గా. ఏదైతే సోకాల్డ్ మేము అంటున్న ట్రాన్స్ మహిళలు, ట్రాన్స్ పురుషులు ఇదంతా తర్వాత ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పిందో ఆ తర్వాత విజిబుల్గా బయటకు వచ్చిన కొన్ని ఐడెంటిటీస్. బట్ హిజ్రా సమాజం అనాదిగా ఉంది, పురాతన కాలం నుంచి ఉంది. ఒక కథ అంటే ఒక నరేషన్, ఇది గాయత్రి రెడ్డి గారు, ప్రొఫెసర్ గాయత్రి రెడ్డి ఇన్ రెస్పెక్ట్ విత్ సెక్స్ అనే తన రీసెర్చ్ పుస్తకంలో రాశారు. ఆమె ఏమన్నారంటే, ముఖ్యంగా డెక్కన్ రీజన్ ఏదైతే ఉందో భారతదేశంలో, అందులో యూనక్స్ అనేది ఒక పదం ఉంది, ఆమె వాడారు అందులో. అది బిబ్లికల్ టర్మ్ కూడా, ఆల్మోస్ట్ ఖురాన్లో కూడా ఉంది. అందులో ఏంటంటే ఎవరైతే రాజులు ఇంకొక రాజ్యాన్ని కాంకర్ చేసుకున్నప్పుడు, గెలిచినప్పుడు, అందులో యంగ్గా అడోల్సెంట్ ఎవరైతే యంగ్ బాయ్స్ ఉన్నారో వాళ్ళని బలవంతంగా క్యాస్ట్రేషన్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళ మేల్ ఆర్గన్స్ తీసేసేవారు, తొలగించేవాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళంటూ ఒక సపరేట్ ఆర్మీగా ఫామ్ అయ్యి తిరుగుబాటు చేయకుండా అనమాట.
తిరుగుబాటు చేయకుండా ఒకటి. రెండోది, ఇలా చేసిన వాళ్ళని రాణివాసాలు ఉంటాయి కదా అంతఃపురాల్లో రాణులకు బాడీ గార్డ్స్లా వాడేవాళ్ళు వాళ్ళని. అలాగే వాళ్ళతో యునానీ వైద్యం అనేది ఒకటి ఉంది. ఆ వైద్యాన్ని వాళ్ళకి నేర్పించి వాళ్ళకి ప్రసూతి సమయంలో దానిలో వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా రాణి వాళ్ళకి చేసేవాళ్ళు. ఇది రీసెర్చ్ పీస్లో ఆల్రెడీ ఉంది. సో అనాదిగా ఈ సంస్కృతి, హిజ్రా సంస్కృతి అక్కడి నుంచే వచ్చిందని మనం అనుకోవచ్చు. బట్ దెక్కన్ రీజన్లో ఎప్పుడైతే ఔరంగజేబ్ వచ్చారో అప్పుడు ఆయన ఇది చూసి ఇది ఇస్లాంకి విరుద్ధంగా ఉంది, యాక్చువల్గా మగపిల్లల్ని ఇలా బలవంతంగా వాళ్ళ మేల్ ఆర్గన్స్ ఇదన్నీ చేయటం, ఇది ఇలా చేయకూడదు అని ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, హైదరాబాద్ యూనక్స్ యాక్ట్ అని. ఆ చట్టంలో ముఖ్యంగా మూమెంట్ని చాలా రెస్ట్రిక్ట్ చేశారు హిజ్రా అనే వాళ్ళని. ఏంటంటే ఎవరైనా హిజ్రాలు హైదరాబాద్ ప్రొవిన్స్ వదిలి బయటికి వెళ్ళినా కానీ, లేదా హైదరాబాద్ ప్రొవిన్స్లోకి లోపలికి రావాలన్నా కానీ పర్మిషన్ కావాలి, పోలీస్ పర్మిషన్ కావాలన్నట్టు. సో తిరిగి చరిత్రలో, సంస్కృతిలో ఈ కమ్యూనిటీ ఉంది, చాలా బాధలు పడింది. అలానే రాజులు కానీ రాజ్యాలు కానీ పోయినా కూడా ఆ అస్తిత్వం అలానే ఉంది, వాళ్ళు అలా కాపాడుకుంటూనే వచ్చారు. బ్రతుకు తెరువు ఏదైనా కానీ లాస్ట్కి ఇంకా అంటే మనకు స్వతంత్రం వచ్చాక అదొక కమ్యూనిటీ. ఎవరైతే ట్రాన్స్ మహిళలందరూ ఒక చోట ఉంటారో ఆడతా పాడతా ఎక్కడైనా మంచి అకేషన్స్, శుభ సూచకమైన ఏమైనా అకేషన్స్ జరిగినప్పుడు వెళ్ళి దీవెనలు ఇచ్చి వాళ్ళు ఇచ్చినవి తీసుకొని వస్తారు. తద్వారా వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటారు. ఒక ఆశ్రమంలాగా వాళ్ళున్న స్థలాన్ని చూసుకుంటారు అని అది మొత్తానికి తెలిసిన ఒక చరిత్ర యాక్చువల్గా. ఓకే, ఒక అంటే 40 ఏండ్లు అంటే 30 ఏండ్లు వెనక్కి పోతే, సో ఇప్పుడంటే సర్జరీస్ చేసుకుంటున్నారు హిజ్రాలో. సో అప్పుడు ఏం చేస్తుండే మరి? సర్జరీస్ అనేది హిజ్రాస్కి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్ అండ్ ముఖ్యమైన ఇది అనమాట. ఎందుకంటే అంటే దీనిలో ఫోర్స్ఫుల్ సర్జరీస్ లేవు యాక్చువల్గా. బట్ అంటే డిమాండ్ అయితే ఉంది. డిమాండ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ లైక్ అవసరం ఉంది యాక్చువల్గా, డిమాండ్ కూడా అనకూడదు, అవసరం ఉంది. సర్జరీ అవసరం హిజ్రాలకు ఉంది. ఎందుకనంటే హిజ్రాల యొక్క దీవెనలు చాలా పవిత్రమని మొత్తం సమాజం భావిస్తుంది. వాళ్ళు దీవిస్తే మంచిగా అవుతుంది, వాళ్ళు నోటితో ఏమన్నా అన్నా కూడా మంచిగా అవుతుంది అని. అట్లాంటి హిజ్రాలు సమాజం యొక్క అభిప్రాయం ఏంటంటే చాలా పవిత్రంగా ఉంటారు, వాళ్ళ శరీరాన్ని చాలా పవిత్రంగా చూసుకుంటారు, వాళ్ళు సెక్స్ చేయరు. ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళు సెక్స్ చేయరు, వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని ఆరాధనలోనే ఉంటారు, వాళ్ళ జీవితం అంతా అంకితం చేసుకున్నారు. అలానే వాళ్ళు తద్వారా వాళ్ళ శరీరాన్ని చాలా పవిత్రం చేసుకున్నారు. అందుకని వాళ్ళు ఎప్పుడైనా వచ్చినా కానీ ఆడినా పాడినా కానీ వాళ్ళకి కోరింది ఇచ్చేసి వాళ్ళ దీవెనలు తీసుకోవటం మంచిదనే ఒక అభిప్రాయము ఉంది సమాజంలో. సో కాబట్టి ఎప్పుడైతే సెక్స్ చెయ్యరు అన్నది ఉందో, ఒక మెయిన్ ఏదైతే ఇంగ్రీడియంట్ ఉందో అండ్ మెయిన్ రూల్ ఉందో, సో సెక్స్ నుంచి వంచితం కావటానికి ఆర్గన్స్ తీసేస్తారనమాట. అలానే ఆర్గన్స్ తీసేది, సర్జరీ చేసేది అనాదిగా ఉంది. అది వేరే పద్ధతుల ద్వారా అవ్వచ్చు, ఇప్పుడు డాక్టర్ ద్వారా అయితే ఉండొచ్చు సర్జరీస్, బట్ సర్జరీస్ అనేవి ఉన్నాయి. ఎందుకు అంటే మా శరీరాలు పవిత్రంగా ఉండాలంటే సెక్స్ను కలిగించే ఆర్గన్స్ మాకు ఉండకూడదు అనే ఒక నీడ్ ఉంది కదా, అందుకని వాళ్ళు ఆ ఆర్గన్స్ తొలగించేస్తారు. సో తొలగించేసినప్పుడు ఆటోమేటిక్గా హార్మోన్స్ ఉండవు కదా, అప్పుడు సెక్స్ ఎలాగో ఇన్స్టిగేట్ కాదు ఆలోచనల ద్వారా కానీ శరీరం ద్వారా కానీ. సో ఆల్మోస్ట్ ఆల్ సెక్స్ అనేది నిల్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళు భగవారాధనలో వెళ్ళిపోతారు, అందులోనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళినా, ఎక్కడైనా అడుక్కోవటానికి వెళ్ళినా దీవెనలు ఇచ్చి వచ్చేస్తారు, వాళ్ళు ఇచ్చి తీసుకొని వస్తూ ఉంటారు. సో సర్జరీస్ అనేవి హిజ్రా సమాజంలో ముఖ్యమైనవి, ఎందుకంటే శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవటానికి. తద్వారా సమాజం వాళ్ళు కూడా పవిత్రంగా ఉంటారని అనుకుంటారు, వాళ్ళ దీవెన కూడా అనేక మాటలు కూడా జరుగుతాయని అనుకుంటారు అనమాట. సో మీరు ఇప్పుడు అన్నారు అంటే హిజ్రాలకి సర్జరీస్ చాలా అవసరం అని. మరి అవసరం ఓకే, ఎందుకంటే మీరు పవిత్రంగా ఉండాలని చెప్పేసి ఆ యొక్క ఏదైతే అవయవాలు ఉంటాయో తొలగిస్తారని చెప్పేసి. అటువంటిది ఇప్పుడు అంటే ఈ జనరేషన్లో హార్మోనల్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు కదా, ఆ పవిత్రత ఇప్పుడున్న హిజ్రాలందరూ కోల్పోతున్నారు. వాట్ యు సే? సో ఇది చాలా మంచి క్వశ్చన్ యాక్చువల్గా. ఎందుకంటే మీరు ఒక టర్మ్ తీసుకొచ్చారు, హార్మోన్స్ తీసుకునేది అనేది. హార్మోనల్ థెరపీ, హెచ్ఆర్టీ అంటారు, హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ అంటారు. అంటే మామూలుగా మా శరీరాన్ని, మగ శరీరాలు
పుట్టినప్పుడు ప్రతి ఒక్క శరీరంలో ఆడ హార్మోన్ మగ హార్మోన్లు ఉంటాయి. కాకపోతే మగాళ్ళే పుట్టినప్పుడు ఖచ్చితంగా మగ హార్మోన్స్ యాక్టివేట్ ఉంటాయి, ఆడ హార్మోన్స్ ఇన్యాక్టివేట్ ఉంటాయి యాక్చువల్గా. సో ట్రాన్సిషన్ అంటే ఎవరైతే వాళ్ళ సెక్స్ని చేంజ్ చేసుకోవాలనుకుంటారో మాలో ఖచ్చితంగా ఆ సర్జరీస్ ఏవైతే ఉన్నాయో దాని ముందు హార్మోన్స్ తీసుకోవాలి. అంటే ఫీమేల్ హార్మోన్స్ తీసుకోవాలి. ఫీమేల్స్ లాగా అంటే అవయవాలు, గొంతు ఇవన్నీ మారటానికి యాక్చువల్గా. సర్జరీ తర్వాత కూడా కంటిన్యూ చేయాలి హార్మోన్స్. ఎందుకంటే సర్జరీ అయిపోయాక అసలు హార్మోన్సే ఉండవు, ఆల్మోస్ట్ ఆల్ అంటే స్టాగ్నెంట్ అయిపోతుంది. కాబట్టి హార్మోన్స్ అనేవి శరీరానికి చాలా అవసరం. అవి బోన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే బ్లడ్ ప్రొడ్యూస్ అవుద్దో అక్కడ టెంపరేచర్ని మెయింటైన్ చేసే పని హార్మోన్స్ చేస్తాయి యాక్చువల్గా. సో సర్జరీస్ అయిపోయాక హార్మోన్స్ తీసుకోకపోతే బోన్స్ ఫ్రెజైల్ అయిపోతాయి యాక్చువల్గా. సో చాలామంది ఈ మొత్తం పద్ధతి తెలియదు, మెడికల్ ఏదైతే సిట్యుయేషన్ కండిషన్ ఉందో గైడ్లైన్స్ ఉందో పాటించకుండా వేరే చోట ఎక్కడొక్కడ సర్జరీ చేసేసుకొని వచ్చేస్తారు. దాని ద్వారా చాలా కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. బట్ మీరు అనుకున్నట్టు మీ ప్రశ్న ద్వారా నాకు తెలిసింది ఏంటంటే హార్మోన్స్ వల్ల సెక్స్ ఇన్స్టిగేట్ అయ్యి వాళ్ళు వేరు వేరు పనులు చేస్తున్నారు అని. బట్ విచ్ ఇస్ నాట్ ట్రూ యాక్చువల్గా. ఏంటంటే ఇప్పుడు మేల్ ఫీమేల్ హార్మోన్స్తో పుట్టారు, అది ఒప్పుకుంటాను. హార్మోన్స్ సెక్స్ని ఇన్స్టిగేట్ చేస్తారు అనేది కూడా నేను ఒప్పుకుంటాను ప్రతి మనిషిలో. బట్ మేల్ ఫీమేల్లో హార్మోన్స్ ఇన్స్టిగేట్ చేసినప్పుడు వాళ్ళకి కంట్రోల్ మెకానిజమ్స్ ఉన్నాయి కదా. అంటే పురుషులందరూ సెక్స్ అంటే ఫీలింగ్స్ కలిగినప్పుడల్లా సెక్స్ చేయరు కదా, ఆడవాళ్ళు కూడా చేయరు, కంట్రోల్ చేసుకుంటారు. సోషల్గా ఆ కండిషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి, అవునా. సో ట్రాన్స్జెండర్ వాళ్ళకి కూడా అలాంటి కండిషన్స్ లీగల్గా బహుశా లేకపోవటం వల్ల, లేదా కంట్రోల్ మెకానిజం వాళ్ళ సోషల్ ఫ్యాబ్రిక్లోనే లేకపోవటం వల్ల కొద్దిగా అటు ఇటు అయ్యి ఉండొచ్చు. మీరు ఏదైతే అన్నారో అంటే ఓన్లీ సెక్షువల్ బీయింగ్స్గా ఒకటి. రెండోది ముఖ్యమైన బలమైన కారణం ఏంటి అని అంటే సమాజంలో ఎల్జీబీటీ వాళ్ళని, ఓన్లీ ట్రాన్స్ అని కాదు, ఎల్జీబీటీ వాళ్ళని కేవలం సెక్షువల్ ఆబ్జెక్ట్స్గానే చూస్తారు. అంటే ఎంత దారుణం అంటే నేను చీర కట్టుకొని వచ్చినప్పుడు ఇతను ఒక మగవాడు చీర కట్టుకొని వచ్చాడు, ఎందుకంటే మగవాళ్ళని ఆకర్షించడానికి, వాళ్ళతో సెక్స్ చేయడానికి. ఇదే ఉంటుంది అండర్స్టాండింగ్. దిస్ బేసిక్ అండర్స్టాండింగ్, ఓకేనా. అలానే ఒక ఆడపిల్ల మగాళ్ళ ఫీల్ అవుతుంది, మగా డ్రెస్లో ఉంది, బాబ్ కట్ చేసుకుంది వచ్చింది, ట్రాన్స్ మెనా అయితే ఆడపిల్లనే బట్ బాబ్ కట్ ఇవన్నీ చేసుకుంది మగపిల్లలాగా. ఈ పిల్లకి పిల్లలతో అంటే ఆడపిల్లతో సెక్స్ చేయాలని కోరుకుండొచ్చు, అది. సో బేసికల్గా సెక్స్ని దాటి మా ఐడెంటిటీని, ఏదైతే లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, హిజ్రా వాళ్ళు ఉన్నారో సెక్స్ని దాటి మా ఐడెంటిటీని ఆలోచించే విధానం సమాజంలో ఇంకా రాలేదు. సో మీ ప్రశ్న అడగంగా నాకు ఏమనిపించింది అంటే హార్మోన్స్ అందరిలో ఉంటాయి, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ట్రాన్స్ వాళ్ళు, లెస్బియన్లో, గేస్లో అందరిలో ఉంటాయి. అందరి దగ్గర కంట్రోల్ మెకానిజమ్స్ ఉన్నాయి సెక్స్ని కంట్రోల్ చేసుకునేది. సెక్స్ చేసే విధానాలు వేరు కూడా ఉన్నాయి కదా. బట్ చూసే విధానం ఏదైతే ఉందో సమాజంలో ఎల్జీబీటీ వాళ్ళకి సంబంధించి అది వేరే ఉంది. ఒకటేమనిపిస్తుంది అంటే వీళ్ళు నేను ఇంత చెప్పినట్టు సెక్షువల్ ఆబ్జెక్ట్సే కాకుండా జెనెటికల్గా, హార్మోనల్ పరంగా, మెడికల్ పరంగా వీళ్ళు సెక్స్ తప్ప ఇంక ఏది ఉండదు వీళ్ళ దగ్గర అనేది ఉందన్నమాట. బట్ అలా ఉండకుండా అలా ఆలోచన మార్చడానికి, తిరగేయటానికి ఏంటంటే ఎల్జీబీటీ వాళ్ళు కేవలం సెక్షువల్ ఆబ్జెక్ట్స్ కాదని చాలా పని చేయాల్సి ఉంది. ఎందుకంటే వాళ్ళకి స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళు మనుషులే, వాళ్ళు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి అక్క చెల్లెళ్ళు అందరూ ఉన్నారు, మంచి చెడు అనేది వాళ్ళకి ఉంది. అలానే న్యాయం, అన్యాయం, నీతి, అవినీతి అనేది కూడా వాళ్ళ ఆలోచనలో ఉన్నాయి, వాళ్ళ రోజువారీ జీవితంలో కూడా ఉన్నాయి యాక్చువల్గా. సో ఇంతకుముందు మీరు ఒకటి అన్నారు, హిజ్రాలంటే వాళ్ళు అంటే పవిత్రంగా ఉండేవాళ్ళు, కంప్లీట్గా అంటే దేవుడితోటే ముడిపడి ఉంటారు. సో వాళ్ళ జీవితాంతం ఇంకా ఆ దేవుడితోనే ఉండిపోతారని చెప్పేసి. అంటే అప్పట్లో ఉన్న హిజ్రాలు అంటే ఈ సర్జరీస్, హార్మోనల్ ట్రీట్మెంట్ వాళ్ళు ఏం తీసుకోకుండా ఉన్నారా? తీసుకున్నారా? తీసుకోలేదు. సో హిజ్రాలు అంటే అంత పవిత్రత ఉండి వాళ్ళు ఆశీర్వదిస్తే ఏదైనా జరుగుతుంది, వాళ్ళు జస్ట్ నెత్తి మీద చేయబడితే మంచి జరుగుతుందన్న ఏదైతే ఉందో ఆ పవిత్రత ఇప్పుడున్న అంటే మరి జనరేషన్ వలన, లేకుంటే అప్డేట్ అవ్వడం వలన, ఇంత టెక్నాలజీ రావడం వలన, సో సర్జరీ చేసుకొని హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకొని మీ పవిత్రత మీరే కోల్పోయారనుకోవచ్చా? హిజ్రాల్ పవిత్రత కోల్పోయారు అనేది అంటే
చాలా హాస్యాస్పద విషయం. ఎందుకంటే హిజ్రాలే పవిత్రత కోల్పోయినప్పుడు హిజ్రా వ్యవస్థనే లేదని నేను చెప్పగలను. ఎందుకంటే హిజ్రా అనే ఒక బిల్డింగ్ అనుకుంటే మనం వ్యవస్థని, దాని బేస్మెంట్ అనేది పవిత్రత యాక్చువల్గా. సో ఈ రోజుకి హిజ్రాలకు నమ్మి పిలిచి దుకాణాలు ఓపెన్ అయినా, పిల్లలు పుట్టినా, పెళ్ళిళ్ళైనా కానీ దీవెనలు తీసుకొని కేవలం దీవెనల కోసం కొన్ని లక్షల రూపాయలు అవతల వాళ్ళ దాతలు ఇస్తున్నారు అంటే కేవలం ఆ బేస్ ఏదైతే ఉందో పవిత్రత అని, వాళ్ళ శరీరం కానీ మనసు కానీ ఆ బేస్ ఇంకా ఉంది, అది ఇంకా కదలలేదు యాక్చువల్గా. మీరన్న 1-2 ఎగ్జాంపుల్స్ ఎవరైతే ఉన్నారో హిజ్రాలు చాలా అంటే సమాజంలో చాలా సెక్సీనెస్ని దాన్ని ఏదైతే అంటే అది మీడియా ద్వారా కావచ్చు, ఇంకో విధానంగా కావచ్చు, వేరే విషయాల్ని ఎవరైతే ప్రాపగేట్ చేస్తున్నారో లేదని నేను అన్ను. ఆడవాళ్ళు మగవాళ్ళకి ఉన్న స్వతంత్రం ఎలా ఉందో సెక్స్ పట్ల, సెక్షువాలిటీ పట్ల ప్రతి స్వతంత్రం ఎలా ఉందో అలాగే హిజ్రాలకి, ట్రాన్స్ వాళ్ళకి కూడా ఉంది. బహుశా అది బేస్ చేసుకొని వాళ్ళు అలా కొన్ని సిట్యుయేషన్లో మీకు కనపడి ఉండొచ్చు. బట్ కొంతమందిని తీసుకొని సింప్లిఫికేషన్ చేసి మొత్తం హిజ్రా కమ్యూనిటీ ఇలా మారింది అనడానికి ఒప్పుకోవడానికి నేను రెడీగా లేను. ఎందుకంటే నేను ఇది మారిందని ఒప్పుకుంటే ఖచ్చితంగా సమాజం కూడా మారిందని అనాల్సి వస్తుంది. సమాజం ఇప్పుడు కూడా వాళ్ళ దీవెనలు, వాళ్ళ మాటలు చాలా పవిత్రమైనది, వాళ్ళ శరీరాలు పవిత్రమైనవి అని నమ్మినప్పుడు ఆ నమ్మినంత కాలం కూడా హిజ్రా పరంపర అనేది పవిత్రంగా ఉందని నేను అనుకుంటాను. సో నాకు అంటే క్లారిఫికేషన్ అంటే ఒకప్పుడు ఒక 50 ఏళ్ల క్రిందట హిజ్రా అంటేనే ఒక పవిత్రతతో కూడుకున్నటువంటి ఒక మనిషి, దైవంతో కూడుకున్నటువంటి ఒక వ్యక్తి అని వాళ్ళు ఆశీర్వదిస్తే అన్నీ జరుగుతాయి అనుకున్న మనం, అంటే అదే కంటిన్యూ అయ్యి ఉంటే నిజంగా ఒక మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా ఇవ్వనటువంటి గౌరవం, రెస్పెక్ట్ కూడా మీకు దొరికి ఉండేదేమో అనుకుంటున్నాను నేను. సో నేను ఒక హిజ్రాని, నేను ఒక ట్రాన్స్ మహిళని కూడా. సో దీన్ని నేను ఎలా చూస్తానంటే మీ ప్రశ్నని మెయిన్ స్ట్రీమ్ ఆడవాళ్ళు మగవాళ్ళు వరకే వెళ్తాను నేను యాక్చువల్గా. ఎందుకంటే హిజ్రాలు ఒక పరంపర ఇలా అంటే దిగజారుతూ వస్తుంది అనేది ఏదైతే ఇది ఉందో నోషను, హిజ్రాలు అనేవాళ్ళు సమాజంలో ఒక భాగం యాక్చువల్గా. సమాజంలో మార్పులకి వీళ్ళు అతీతులు కారు కదా. సమాజంలో ఫ్యామిలీని ఒక సింగిల్ సోషల్ యూనిట్గా తీసుకున్నప్పుడు ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, కలిసి ఉండేవాళ్ళు, తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు అందరూ చాలా ఒక పెద్ద ఫ్యామిలీలాగా ఒకచోట ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడెప్పుడైతే ఆ సోషల్ ఫ్యాబ్రిక్ బ్రేక్ అవడం స్టార్ట్ అయిందో స్వతంత్రం పేరు మీద, అంటే తమ్ముడు అంటాడు నేను ఉండను, అన్న అంటాడు వాడితో నాకు పడదు, వాళ్ళ పెళ్ళంతో నాకు పడదని వాళ్ళ పెళ్ళం, ఇట్లా కొట్లాట్లయి ఎవరు వాళ్ళు ఇండిపెండెంట్గా వెళ్ళిపోతున్నారు కదా. అంటే ఫ్యామిలీ అనే ఒక ఐ థింక్ దట్ ఈస్ ఎ పవిత్రమైన ఏదైతే యూనిట్ ఉందో సోషల్ యూనిట్, సింగిల్ యూనిట్, అది బ్రేక్ అవటం ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. బ్రేక్ అయ్యి ఇండిపెండెంట్గా వెళ్ళటం స్టార్ట్ అయింది, ఇండిపెండెంట్గా ఉండటం కూడా స్టార్ట్ చేశారు అందరూ. ఈ జర్నీలో, ఈ ప్రాసెస్లో, ఈ సోషల్ చేంజ్లో ఇండిపెండెంట్గా ఉన్న ఫ్యామిలీస్ చాలా అంటే ఇండిపెండెన్స్ అనేదాన్ని ఎంత వాళ్ళు తెచ్చుకున్నారో తెలియదు. చాలా పవిత్రత అనేది ఏదైతే జాయింట్ ఫ్యామిలీలో ఉందో అంతే పవిత్రత సిమిలర్గా సింగిల్ ఫ్యామిలీస్కి లేవు యాక్చువల్గా. ఎందుకంటే అక్కడ పెరిగిన పిల్లలకి కానీ ఆ గౌరవం లేదు, అక్కడున్న భార్యాభర్తలకి ఆ గౌరవం లేదు. ఏంటంటే వీళ్ళు తల్లిదండ్రులు వదిలిపెట్టి వచ్చారా, అంటే వీళ్ళు ఫ్రీగా ఉంటారా, స్వతంత్రంగా, అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు చూడరు, వాళ్ళకి బాధ్యత లేదు, అందుకని వదిలిపెట్టి వచ్చారు. సో నేను అనేది ఏంటంటే ఒక కంపారిజన్ ఏం తెస్తున్నానంటే సమాజంలో మార్పులకి చేర్పులకి హిజ్రాలు అతీతులు కారు. సమాజంలో ఏదైతే స్వతంత్ర భావాలు వస్తున్నాయో ఈ రోజుల్లో ఆడపిల్లలు, అంటే ఒకప్పుడు ఆడపిల్లలు ఉద్యోగాలు చేయకూడదు, కాలేజీలకు వెళ్ళకూడదు, ఇవన్నీ ఏవో పాతకాలపు ఆలోచనలు ఉన్నాయి. ఈరోజు స్వతంత్రంగా కాలేజీలకు వెళ్తున్నారు, ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఇండిపెండెంట్గా వేరే ఊళ్ళు కూడా దాటి వెళ్ళిపోతున్నారు కదా ఆడపిల్లలు. ఆ స్వతంత్రం అందరికీ వచ్చినప్పుడు ఆడవాళ్ళు కూడా అలాగే క్రిటిసైజ్ చేశారు యాక్చువల్గా. ఓ మీ అమ్మాయా ఇక్కడి నుంచి పలానా చోటుకి వెళ్ళిందా, హాస్టల్లో ఉంటుందా, అంటే ఆడవాళ్ళ స్వతంత్రం పట్ల సమాజం ఎట్లా నొసలు ఎగరేసిందో అలానే హిజ్రాలు కానీ ట్రాన్స్ వాళ్ళ పట్ల స్వతంత్రం పట్ల కూడా అలానే చేస్తుంది. సో మీరు అన్నప్పుడు ఆ ప్రశ్న నాకేమీ బాధ అనిపించలేదు, ఎందుకంటే బాధ కాదు, ఆ సంస్కృతిని మీరెందుకు కొనసాగించలేదు అంటున్నా. అదే కొనసాగించుంటే అదే పవిత్రతో నిజంగా సొసైటీ కూడా, అంటే సమాజం కూడా మిమ్మల్ని ఆడ మగవాళ్ళకంటే ఎక్కువ గౌరవాన్ని పొందుండేవారేమో అని. పవిత్రత అనే దానికి డెఫినేషన్ మారిపోయింది నరేష్ గారు. అంటే పవిత్రత అనేది ఒక హిజ్రాలతోనే కాదు కదా, సమాజంలో పవిత్రత అనేది
ఇది ఎలా చెప్పాలి కదా, ఆడవారికి సంబంధిస్తే ఆడవారి మానానికి సంబంధించింది పవిత్రత, శరీరానికి సంబంధించింది పవిత్రత అని పురుషుడు నిర్ణయించిన పితృస్వామ్య వ్యవస్థలో ఇది ఒక భావజాలం యాక్చువల్గా కదా. సో దాన్ని బట్టే ఆడవారు కూడా పవిత్రంగా లేరు, ఆడవారు స్వతంత్రంగా ఎప్పుడైతే బయటకు వెళ్తున్నారో అనే సమాజంలో హిజ్రాలు కూడా దానికి అతిథులు కారు యాక్చువల్గా. హిజ్రాలు కూడా అలాగే అంటారు. బట్ స్టిల్ నేను అనేది ఏంటంటే స్టిల్ ఇప్పుడు కూడా హిజ్రా వ్యవస్థ ఉంది, హిజ్రా వ్యవస్థను గౌరవిస్తుంది సమాజం, వాళ్ళకి స్టిల్ వాళ్ళ దీవెనలు తీసుకుంటున్నారు అంటే ఆ పవిత్రత ఇంకా ఉంది. ఆ పవిత్రతను మెయింటైన్ చేసేవాళ్ళు, ఆ పరంపరని అదే విధంగా ధోరణిలో తీసుకెళ్లే వాళ్ళు ఇంకా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఐ మీన్ అంటే మీరు అంటే ఎటువంటి అంటే తప్పులు చేయకుండా సెక్స్ వర్క్ చేయకుండా ఉండే హిజ్రాలు కూడా ఉన్నారంటున్నారు? ఖచ్చితంగా ఉన్నారు. ఏదైతే నేను అంటున్న 400 ఏళ్ళు కొన్ని 2000 సంవత్సరాల పరంపర యాక్చువల్లీ హిజ్రా పరంపర. సో ఆ పరంపరని మెయింటైన్ చేసుకొని అలానే ఆశ్రమవాసులై అలానే శరీరాల్లో సెక్స్ లేకుండా భగవతారాధనలో ఉన్నవాళ్ళు, రోజు పొద్దున్న లేచి భిక్షాటన కోసం బాధాయి కోసం వెళ్ళిన వాళ్ళు ఇంకా ఉండబట్టే ఆ సంస్కృతి ఇంకా ఉంది. అంటే అందరు కూడా అట్లా ఎందుకు ఉండలేదు మరి? నేను అనే పాయింట్ అదే, అందరూ కూడా అదే విధంగా ఉండుంటే ఈరోజు అంటే ట్రాన్స్జెండర్ అనేసరికి ఇట్లా అసహించుకోవడం, అవమానించబడడం, వాళ్ళని దగ్గరికి రానికపోవడం, ఒక రకంగా చూడడం, ఇవన్నీ ఉండకపోయేది కదా అంటున్నాను నేను. అంటే ఇప్పుడు 5000 సమానంగా లేవు కాబట్టి ఖచ్చితంగా ఒకళ్ళకొకళ్ళకి తేడా ఉంటుంది, అభిప్రాయంలో కూడా తేడా ఉంటుంది, వే ఆఫ్ లైఫ్లో కూడా తేడా ఉంటుంది. సో కాబట్టి స్వతంత్రంగా ఉండాలనుకునే హిజ్రాలు ఉన్నారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు దాకా మనం అనుకున్న చర్చ వేరు. ఇప్పుడు చూస్తున్న యాక్చువల్గా పరంపరలో ఉన్న వాళ్ళు కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అనగానే సమాజం వాళ్ళ వైపు అంటే వీళ్ళకి సెక్స్ అవసరం ఉండి పెళ్లి చేసుకున్నారు, విచ్ ఈజ్ నాట్ ట్రూ యాక్చువల్ చాలా కేసెస్లో. అంటే ఇప్పుడు మీరు జనరల్గా ప్రతి నెల కూడా మీకు కొన్ని అంటే మీటింగ్స్ మీరు కండక్ట్ చేస్తారు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్. సో యాజ్ ఏ ఒక యాక్టివిస్ట్గా మీరు అంటే ఏ రకంగా వాళ్ళని గైడ్ చేస్తారో, ఎలాంటి అంటే లైక్ మోటివేషన్ కానివ్వండి, కౌన్సిలింగ్ కానివ్వండి, సో అంటే గత కొన్ని ఏండ్ల కింద ఉన్నటువంటి ఏదైతే వ్యవస్థ సంస్కృతి ఉందో అది మనం కొనసాగించాలని ఆ పూర్వం రోజులు గుర్తు చేసి చెప్తారా, లేకుంటే ఇప్పుడున్న జనరేషన్కి టెక్నాలజీని బట్టి అంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అంటే కౌన్సిలింగ్ ఇస్తారా అసలు ఎట్లా? అంటే మనం ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా అది తల మీద నుంచి వెళ్ళిపోవచ్చు యాక్చువల్గా. ఎంత తీసుకోవాలో, ఎవరెవరు తీసుకోవాలో, ఎవరెవరు తీసుకుంటారో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది వెరీ పర్సనల్ యాక్చువల్గా కదా. ముఖ్యంగా నా తరపు నుంచి ఏం ప్రయత్నం అంటే 2 రకాల ప్రయత్నాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు సమాజం మనల్ని ముఖ్యంగా హిజ్రా కమ్యూనిటీని ఒక పవిత్ర భావంతో చూస్తుంది. అలా పవిత్ర భావంతో చూసినప్పుడు మీకు స్వతంత్రం కావాలి, వద్దని నేను అనను. చదువుకునే స్వతంత్రం కావాలి, ఉద్యోగం చేసే స్వతంత్రం కావాలి, పెళ్లి చేసుకునే స్వతంత్రం కావాలి, హాయిగా స్వేచ్ఛగా బతికే స్వతంత్రం మీకు కావాలి. ఎందుకంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉన్నప్పుడు హిజ్రాలకు కూడా అది కావాలి, అది నేను అనను. బట్ కానీ ఏదైతే ఒక పర్సెప్షన్ బిల్డ్ అయిందో సమాజంలో, వీళ్ళు పవిత్రంగా ఉంటారు, వీళ్ళ దీవెనలు నిజంగా అవుతాయి అనే ఆ పవిత్రత, ఆ పర్సెప్షను ఏదైతే ఉందో దాన్ని నీరు గారనీయకుండా చూసుకునే బాధ్యత మనకుంది హిజ్రా కమ్యూనిటీ అయ్యుండి. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా మటుకు ఇప్పుడు మీరు చూసే ఉంటారు, గొడవలు పడటము, బట్టలు ఇప్పేయటము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి చాలా మటుకు మినిమైజ్ అయినాయి. సో ఇవన్నీ రోజు చెప్పుకుంటా పోతా ఉన్నాం. అంటే బట్టలు ఇప్పేది ఎందుకు అనేది మీకు తెలుసు కారణం. అంటే మేము ట్రాన్స్జెండర్లా కాదా, ఒరిజినల్ అయితే సర్జరీస్ చేసుకుంటారు అనే సిట్యుయేషన్లో వాళ్ళు మజ్బూరై అలా చేస్తారు. బట్ మేము చెప్పేది ఏంటంటే మజ్బూరై బట్టలు ఇప్పాల్సిన అవసరమే లేదు. మీరు హిజ్రాలు అవతల వాళ్ళు నమ్మి ఇచ్చారా, అయ్యా బాబు అన్నప్పుడు మీరు తీసుకొని వెళ్ళిపోండి అక్కడి నుంచి. ఇదంతా రచ్చ చేయడం వల్ల మళ్ళీ ఆ ఇంపాక్ట్ మన కమ్యూనిటీ మీద పడుతుంది, హిజ్రా కమ్యూనిటీ మీద. సో ఆ పవిత్రత ఏదైతే ఉందో మా శరీరాలకు సంబంధించి దాని గురించి రెగ్యులర్ కౌన్సిలింగ్ ఎవరైతే గురువులు ఉన్నారో హిజ్రా గురువులు వాళ్ళు ఇస్తారు. ఇదొకటి. రెండో వైపు ఏంటంటే గవర్నమెంట్తో పనిచేసేటప్పుడు మా కమ్యూనిటీ పాపులేషన్ పెరిగింది, దేశం జనాభా పెరిగింది, దాంతోపాటు ఈక్వల్గా మా పాపులేషన్ పెరిగింది. పాపులేషన్ పెరిగినప్పుడు మా అవసరాలు కూడా పెరిగినాయి. సో మాకు రోజు ఈ భిక్షాటన కానీ, బదాయి కానీ, సెక్స్ వర్క్లో వచ్చే ఇన్కమ్ సరిపోదు. ప్లస్ కొంతమంది చదువుకోవాలనుకుంటున్నారు, నిజంగా ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు గవర్నమెంట్ దానిలో కానీ దేనిలో అన్నా కానీ. సో మీరు మాకు రిజర్వేషన్ కల్పించండి, మీరు చదువుకునే అవకాశాలు కల్పించండి అనేసి ఈ పని ఏదైతే ఉందో అది ఈ 2 సైమల్టేనియస్గా ఇటు కమ్యూనిటీ తోటి అలానే ఇటు గవర్నమెంట్ తోటి పాలసీ మేకర్స్ తోటి పనిచేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే. సో ఇంతకుముందు మీరు అన్నారు అంటే కమింగ్ టు పెళ్ళిళ్ళు, మ్యారేజెస్. సో అంటే మనం
రోజుకొకటి న్యూస్ చూస్తూనే ఉన్నాం. ట్రాన్స్జెండర్స్ విషయంలో ఎవరో ఒక అబ్బాయి మోసం చేయడం, వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం, లేకుంటే బలవంతంగా వాళ్ళని హత్య చేయడం. సో ఇటువంటి సందర్భాలు చాలా చూస్తున్నాం. సో ఇటువంటి జరిగినప్పుడు మీరు అంటే వాళ్ళని ఎట్లా మోటివేట్ చేస్తారు ఇట్లాంటివి జరగకుండా ఉండాలి? సో ఎంతసేపు ఏంటంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ అంటే ఏంటి, ఒక తల్లిదండ్రులు వదిలేసి వచ్చిన ఒక వ్యక్తి, అటువంటి వాళ్ళకి ప్రేమ అవసరం. సో వాళ్ళకు ఒక బాండింగ్ కావాలి. సో అది ఎవరో ఒక దగ్గర నుంచి వాళ్ళు చూస్తూ ఉంటారు. అది ఒక అబ్బాయిల్ని ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా నుంచి వాళ్ళు ఎరవేయడం, వాళ్ళని ఏదో ఫిజికల్గా వాడుకోవడం కోసం, కొద్దిగా లేకుంటే ఫినాన్షియల్గా వాడుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నారు, మనం చూస్తున్నాం. సో ఇటువంటి అంటే చాలా జరిగినాయి కదా సిచ్యువేషన్స్. సో ఇవన్నీ జరగకుండా ఉండాలి, అసలు జరగొద్దు అంటే ఇలాంటి మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు ఎట్లా మీరు వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తారు? అంటే మీకు అంటే ఈ మాట చెప్తే నవ్వు రావచ్చు, బట్ ఇది సీరియస్ విషయం. యాక్చువల్లీ ఏంటంటే అసలు అంటే మా పవిత్రమైన హృదయాలకు కానీ శరీరాలకు కానీ ప్రేమ ఎందుకు అవసరం, పెళ్ళి ఎందుకు అవసరం అనుకున్నప్పుడు అవి లేకుండా ఉంటే మా జీవితంలో ఈ బాధలే రావు కదా అనేసి అనుకోవచ్చు. అంటే అలా అని నేను చెప్పలేను యాక్చువల్గా. ఎందుకంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమాన హక్కులు మాట్లాడేటప్పుడు అందరికీ సమానంగా ప్రేమించే హక్కు, పెళ్లి చేసుకునే హక్కు, కలిసి జీవించే హక్కు, పిల్లల్ని కనే హక్కు, పెంచే హక్కు, దత్తత తీసుకునే హక్కు, ఇవన్నీ ఉన్నప్పుడు ట్రాన్స్ హిజ్రా వాళ్ళు మాత్రం ఎందుకు దూరంగా ఉండాలి ఆ సుఖాలకి, సంతోషాలకి, ఆ హక్కులకి ముఖ్యంగా అని ఆలోచించే ఒక జనరేషన్లో ఉన్నాను కాబట్టి, అండ్ దాన్ని ముందుకు నడిపే ఒక బాధ్యత నా మీద ఉంది కాబట్టి అలా అనలేను నేను యాక్చువల్గా. ఇప్పుడు యాక్చువల్గా రియాలిటీకి వస్తాను. అంటే కొంతమంది చాలా క్రిటిసైజ్ చేశారు ఈ విషయంలో నన్ను కూడా. ఏంటంటే ప్రేమించినప్పుడు మోసం చేసి వెళ్తున్నారు చాలా మగవాళ్ళు. అది కరెక్ట్. అంటే ఆడవాళ్ళని మోసం చేశారు మగవాళ్ళు, ఇప్పుడు ట్రాన్స్ మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మోసం చేస్తున్నారు మగవాళ్ళు. అసలు ప్రేమ అనేది నా దృష్టిలో అంటే ఇద్దరు అవసరాన్ని బట్టి కలిగే ఒక స్పందన యాక్చువల్ కదా. అవసరం అంటున్నాను నేను యాక్చువల్గా. అంటే ఎలా అయితే ట్రాన్స్ మహిళ చిన్నప్పటి నుంచి వివక్షత ఎదుర్కొంటా తల్లిదండ్రుల ద్వారా, అన్నతమ్ముళ్ళు, అక్క చెల్లెల ద్వారా ప్రేమని పొందలేదు, సమాజంలో ఏ మూల కూడా వెళ్ళినా ప్రేమ పొందలేదు, ఒక వ్యక్తి ఒక పురుషుడి ద్వారా ఆ ప్రేమను పొందుతుంది. బట్ ఈక్వల్గా నేను ట్రాన్స్జెండర్ ఎంత మాత్రం ట్రాన్స్ మహిళల తరపునే మాట్లాడాను. ఎవరైతే పురుషుడు అప్రోచ్ అవుతున్నాడో ఆ పురుషుడు అవసరం కూడా ఉంది అక్కడ. అంటే ఇందాక ఇంటర్వ్యూలో నేను చూశానంటే నన్ను ఒక ఆటో డ్రైవర్ ప్రేమిస్తున్నాడు అని అంది ఆ ట్రాన్స్ మహిళ. అంటే నేను ఒక ట్రాన్స్ మహిళ అవ్వటం వల్ల నేను ఎలా ప్రేమ కోసం పరితపిస్తున్నానో అదే సేమ్ ఒక పురుషుడు అదే ప్రేమ కోసం పరితపిస్తున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి ఒక చోటకు వచ్చినప్పుడు, ప్రేమ కలిగినప్పుడు, కలిసి ఉన్నంత కాలము ఆ ప్రేమ సఫలమవుతుంది యాక్చువల్గా కొంతకాలం వరకు. ప్రేమ విఫలం అనేది అది కంప్లీట్ సపరేట్ అంటే సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అనమాట. సక్సెస్ అన్నిట్లో అవుతుందా అంటే సక్సెస్ అయిన జంటలు కూడా ఉన్నారు. సక్సెస్ అయ్యి ఉండి కలిసి పెళ్లి చేసుకొని ఇప్పుడు దాకా ఇంకా కొన్ని సంవత్సరాలు సస్టైన్ జంటలు ఉన్నారు. విడిపోతున్నారు అంటే మళ్ళీ ఆ విడిపోతున్న కారణాలకి నేను మళ్ళీ బ్యాక్ వెళ్తాను. ఏంటంటే ఆడవాళ్ళని కూడా చాలామంది ప్రేమించి వదిలేసి వెళ్ళిపోతున్నారు మగవాళ్ళు కదా. చాలామంది మగవాళ్ళని ప్రేమించి వెళ్ళిపోతున్నారు ఆడపిల్లలు కదా. అలాగే అలాంటి సేమ్ రియాక్షన్సే విత్ ఇన్ ట్రాన్స్ కమ్యూనిటీ కూడా జరుగుతున్నాయి. కొంతమంది ట్రాన్స్ మహిళలు ప్రేమించాక వాళ్ళు ఆ బంధాన్ని ముందు తీసుకెళ్ళలేరని వాళ్ళు వదిలేస్తున్నారు. అలాగే కొంతమంది పురుషులు ఎవరైతే వాళ్ళని అప్రోచ్ అవుతున్నారో వాళ్ళ వల్ల కావట్లేదు ఆ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళటానికి. అట్లా అని వదిలి వెళ్ళిపోవటము చాలా అన్యాయం ఏ రిలేషన్షిప్ అయినా కానీ కదా. కలిసి ఉన్నంతకాలం ఉన్నప్పుడు హఠాత్తుగా వెళ్ళిపోవటం అనేది చాలా అన్యాయం. ఒకవేళ పెళ్లి చేసుకుంటే పెళ్ళికి చట్టబద్ధత లేదు యాక్చువల్గా, విడాకులు తీసుకునే ఇది లేదు, ఏం లేదు. ఏంటంటున్నానంటే హఠాత్తుగా ఏ రిలేషన్షిప్ అయినా కానీ అది మగ మధ్య ఉన్నా కానీ ట్రాన్స్ మగ మధ్య ఉన్నా కానీ దాన్ని బ్రేక్ చేయటం అనేది ఒక అన్యాయమైన రియాక్షన్. అది యాక్చువల్గా హఠాత్తుగా ఏది బ్రేక్ చేయకూడదు. ఎందుకంటే ప్రేమ అనేది ప్రతి నిమిషం, ప్రతి సెకండు, ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం పెరిగిన ఒక మహావృక్షం లాంటిది. దాన్ని ఒక్కసారి కొయ్యలేం కదా. సో కొన్ని బాధ్యతలు ఉంటాయి ప్రేమలో విడిపోవాలన్నా కానీ. అది సమాజంలో చాలామందికి తెలియదు, మామూలుగా ఆడమగ పిల్లలకి కూడా తెలియదు అది కదా. ఈ విషయంలో ఏంటంటే చట్టభద్రత లేదు కాబట్టి మేము వదిలేసినా ఎవరు అడిగే వాళ్ళు ఉండరు. చట్టభద్రత, కమ్యూనిటీ భద్రత అంటే ఇద్దరు ఒక ఆడపిల్ల ఒక పిల్ల ప్రేమించుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అడుగుతారు ఒకళ్ళని, ఎందుకు అసలు మీరు ప్రేమించుకున్నారు సరే, ఎందుకు వెళ్ళిపోయారు, ఎలా వెళ్ళిపోయారు.
సో అక్కడ అడిగేవాళ్ళు ఉన్నారు యాక్చువల్గా, ఆడపిల్లి మగపిల్లికి ఎందుకు మీరు ప్రేమించుకున్నాక ఏమైంది, ఎందుకు వదిలి వెళ్ళిపోయారు, చట్టం ఉంది, పోలీసులు ఉన్నారు కాపాడటానికి. బట్ ఇక్కడ ఏవీ లేవు, ఏ మెకానిజమ్స్ లేవు. అర్ధరాత్రి అబ్బాయి వెళ్ళిపోయినా కానీ, లేదా మా ట్రాన్స్ మహిళ అబ్బాయిని అనుకోకుండా స్విచ్ ఆఫ్ చేసేసి కమ్యూనికేషన్ లేకుండా చేసేసినా కానీ అడిగేవాళ్ళు లేరు యాక్చువల్గా. బట్ అది చాలా ట్రామాకి తీసుకొని వెళ్ళిపోతుంది ఐదర్ ఆఫ్ ద పార్టీస్ని. సూసైడల్ దాకా వెళ్ళిపోతారు వాళ్ళు యాక్చువల్గా. అంటే వాళ్ళకి అర్థమే కావట్లేదు, ఇంత ప్రేమ ఒక వ్యక్తి నుంచి పొందాక ఆటోమేటిక్గా ఈ రిలేషన్షిప్ ఎందుకు బ్రేక్ అయిపోయింది అని వాళ్ళకి తెలియట్లేదు. బ్రేక్ అవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఉదాహరణకి నేను చూసింది వ్యక్తిగతంగా ఏంటంటే, ఒక పురుషుడు, సోకాల్డ్ పురుషుడు ట్రాన్స్ మహిళతో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఆ పురుషుడు చాలా వివక్షతను ఎదుర్కొంటాడు. నువ్వేంటి ట్రాన్స్ మహిళ, నీకు మహిళ దొరకలేదా, ట్రాన్స్ మహిళతో ఏంటి నీ రిలేషన్షిప్. అలాగే తల్లిదండ్రులు అంటారు మా పోరాన్ని ఖరాబ్ చేసింది, పెళ్లి కాకుండా వేరే పిల్లలతోటి తీసుకుని వెళ్ళి జీవితం చేస్తుంది, ఇలాంటివన్నీ. అట్లనే విత్ ఇన్ కమ్యూనిటీ కూడా ట్రాన్స్ మహిళ ఎవరైతే ఉంటే, అంటే నీకు ఎవరు దొరకలేదా, ఈ పలానా ఆటో వాడు, ఈ రిక్షా వాడు, లేదా కారు దొరుకునేవాడు, వీళ్ళు తప్ప ఇంకా ఇంత అందగత్యం, ఇంత మంచిగా ఉన్నాను దొరకలేదు, ఇది ఒక వివక్షత. ఇంకోటి ఏంటంటే, ఇందాక అనుకున్నాం కదా, హిజ్రా కమ్యూనిటీలో ప్రేమ పెళ్ళికి తావే లేదు కాబట్టి ఇక్కడ ఏమన్నా కొట్లాట జరిగినా కూడా మాకేం పట్టదు. అంటే మేము అసలు నీ రిలేషన్షిప్ జోలికే రాము, అక్కడ ఏం కొట్లాటైనా నువ్వే సంధాయించుకోవాలి. పోలీస్ దగ్గర పోతే పో, నువ్వు తల్లిదండ్రుల దగ్గర పోతే పో, ఎవరి దగ్గర పోతావు మాకు తెలియదు, నువ్వే సాల్వ్ చేసుకోవాలి. అట్లా ఒక ఐసోలేషన్ ఉంది యాక్చువల్గా ప్రేమించిన. సో ఈ రిలేషన్షిప్ని బాధ్యతగా తీసుకెళ్ళగలిగేవారంటే వీళ్ళిద్దరిలో ఎవరొకరు ఫెయిల్ అయినా కానీ ఆ రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది. దీన్ని నేను డిఫరెంట్గా చూడను. ఒక ఆడ మగాళ్ళ మధ్య ఎలాంటి రిలేషన్షిప్, అక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఫెయిల్ అయితే రిలేషన్షిప్ ఎలా ఫెయిల్ అవుతుందో అలాగే చూస్తాను నేను. బట్ అక్కడ చట్టం ఉంది, మెకానిజమ్స్ ఉన్నాయి, మాకు లేవు. ఇప్పుడు మాకు కావలసిన మెకానిజమ్స్ గురించి నేను మాట్లాడతాను. ఏంటంటే రిలేషన్షిప్లో ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఉండాలి యాక్చువల్గా కదా. ఆ అబ్బాయి ఒకవేళ అమ్మాయి వైపు వస్తున్నా, అమ్మాయి అబ్బాయి వైపు వెళ్తున్నా, వీళ్ళకి ఎవరు సపోర్టర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ కానీ నైబర్స్ కానీ ఈ సర్కిల్స్లో ఎవరు సపోర్ట్ చేస్తున్నారు. ఒకటి, రిలేషన్షిప్ బ్రేక్ అయినప్పుడు చాలా ట్రామాలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎవరు కౌన్సిలింగ్ ఇస్తున్నారు యాక్చువల్గా. ఇప్పుడు ఒక మహిళకి చాలా హెల్ప్ లైన్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఒకవేళ రిలేషన్షిప్ బ్రేక్ అయినా, విడాకులు తీసుకున్నా, రేప్ అయినా, ఇట్లాంటి కొన్ని జెండర్ వైలెన్స్ సిచ్యుయేషన్స్లో వాళ్ళకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే ఒక కౌన్సిలర్ వెంటనే అటెండ్ చేస్తూ ఉంది. కానీ ట్రాన్స్ మహిళకి అలా లేదు కదా. అంటే వాళ్ళ కనీసం బాధ వినేవాళ్ళు కూడా లేరు యాక్చువల్గా. చాలామంది కేసెస్ నేను డీల్ చేశాను క్లినిక్లో కూర్చున్నప్పుడు. వాళ్ళు వచ్చి చెప్పుకున్నప్పుడు, ఏడ్చినప్పుడు చాలా మటుకు వాళ్ళ బాధ సగం తగ్గిపోతుంది యాక్చువల్గా. అంటే అప్పుడు నేను గమనించింది ఏంటంటే, అంటే చెప్పుకునే వాళ్ళు కూడా లేరు వీళ్ళ బాధ. సో ఆ మెకానిజమ్స్ ఎందుకు క్రియేట్ చేయలేకపోతున్నాం యాక్చువల్గా ట్రాన్స్ వాళ్ళకి, లెట్ ఇట్ బి మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ. ఆ మెకానిజం క్రియేట్ చేసినప్పుడు, విన్నప్పుడు, ఆ బాధ తగ్గినప్పుడు అట్లీస్ట్ మన బాధ వినడానికి ఒకళ్ళు ఉన్నారని వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ పెరుగుద్ది, హోప్ ఒకటి వస్తుంది. ఒక ఆశ ఏముంటుందంటే మేము బతకచ్చు. ఎందుకంటే కౌన్సిలర్ నెక్స్ట్ పార్ట్లో ఏం చేస్తారంటే, లైఫ్ అనేది చాలా పెద్దది, చాలా బ్యూటిఫుల్ లైఫ్, దీనిలో చాలా ఆల్టర్నేటివ్స్ ఉంటాయి, ఇది ఒక్క ఆల్టర్నేటివ్ నువ్వు చూసావు, ఇది కాక ఇంకా నీకు చాలా ఆప్షన్స్ దొరుకుతాయి, కాబట్టి యూ షుడ్ ట్రై అండ్ యూ ఆర్ అ వెరీ బ్యూటిఫుల్ పర్సన్ అనే కాన్ఫిడెన్స్ ఒక కౌన్సిలరే ఇవ్వగలడు. సో ఆ మెకానిజమ్స్ కంప్లీట్గా నీళ్ళున్నాయి ట్రాన్స్ వాళ్ళకి. సో దిస్ ఈజ్ వెరీ ప్రాక్టికల్ నా ఆన్సరు. బట్ నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్లో ఇది జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ సూసైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి. ఇద్దరు సూసైడ్స్ చేసుకునే ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ట్రాన్స్ మహిళలు ఎక్కువ సూసైడ్స్ చేసుకున్న డేటా ఉంది. ట్రాన్స్ మహిళలతో సంబంధంలో ఉన్న మగపిల్లలు కూడా సూసైడ్స్ చేసుకున్నారు. చాలా మటుకు రాసి, నాకు ఎక్కడ దొరకల ప్రేమ, తల్లిదండ్రుల దగ్గర, ప్రేయస్ దగ్గర, బట్ ఈ ట్రాన్స్ మహిళ దగ్గర నాకు ప్రేమ దొరికింది నిజంగా, నిజాయితీగా, నేను చచ్చిపోతున్నాను, బట్ ఈ అమ్మాయిని మాత్రం ఏం చేయొద్దు అని అలాంటి సూసైడ్ నోట్స్. ఒక చోట అయితే ఇద్దరు, ఆ పురుషుడు ట్రాన్స్ మహిళ ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకున్న ఇన్సిడెన్సెస్ ఉన్నాయి. థింగ్ ఏంటంటే సమాజం దీన్ని ఎలా చూస్తూ ఉంది. మనం ఒకవేళ దీన్ని జెండర్ వైలెన్స్గా చూసినా కూడా జెండర్ వైలెన్స్లో ట్రాన్స్ మహిళకి ఎలాంటి సపోర్టింగ్ సిస్టమ్ కావాలి అనేది నేను ఆలోచిస్తాను యాక్చువల్గా. ఇంకా శిక్షలు అవన్నీ, జెండర్ వైలెన్స్, కోర్టుకి వెళ్ళటం, ఇదని అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. నిజంగా సమ్వన్ వాంట్ టు ఎక్స్ప్లోర్ దోస్ థింగ్స్, లైక్ నాకు నిజంగా అన్యాయం జరిగింది, నా డబ్బుని, నా టైంని, నా ఫీలింగ్స్ని నేను ఇన్వెస్ట్ చేశాను, కాబట్టి అవి దానికి శిక్ష పడాలి అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా కోర్టు ద్వారాలు తెరిసే ఉంటాయి ట్రాన్స్ వాళ్ళకి. కొద్దిగా కష్టం అవుతుంది చట్టం లేకపోవటం వల్ల. బట్ మేము హిస్టరీలో కొన్ని కేసెస్ క్రియేట్ చేసాం. ఏంటంటే ఒక ప్రెసిడెంట్ 3-4 కేసెస్లో సక్సెస్ అయ్యారు ట్రాన్స్ మహిళలు. వెళ్ళి వాళ్ళని సూ చేసి వాళ్ళ దగ్గర కంపెన్సేషన్ తీసుకున్నారు, అలానే నెల భరణం తీసుకున్నారు. అట్లాంటి కేసెస్ ఉన్నాయి మ్యాక్సిమం.
సో ఈ ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉండాలి యాక్చువల్గా ఈ రిలేషన్షిప్స్లో ఉన్నప్పుడు. సో ఇప్పుడు మీరు అన్నారు రిలేషన్షిప్స్, పెళ్ళిళ్ళు, ఈ బాండింగ్స్, లివింగ్ రిలేషన్షిప్స్, సో ఇలా అంటే ఇటు అమ్మాయిలు అబ్బాయిలు ఎలా అయితే ఉంటున్నారో ట్రాన్స్జెండర్స్తో అబ్బాయిలు కూడా ఉంటున్నారు. సో అక్కడ ఇప్పుడు అమ్మాయిలకు అబ్బాయిలకు మోసం జరిగినా, లేకుంటే పెళ్లి చేసుకొని మోసం చేసినా, లేకుంటే కొద్ది సంవత్సరాలు లవ్లో ఉండి ఫినాన్షియల్గా వాడుకొని అది చేసినా కూడా వాళ్ళపై కేసు పెట్టుకొని అవి రిటర్న్ తీసుకొచ్చుకునే అన్ని చట్టాలు ఉన్నాయి. సో ఆ మెకానిజం ఉంది, సో ఆ సపోర్ట్ కూడా ఉంది. మరి ఇటువంటి మెకానిజం కానీ సపోర్ట్ కానీ ఉన్న ఆ చట్టాలు మీరెందుకు గట్టిగా అవి తీసుకురావడానికి అంటే ప్లాన్ చేయట్లేదు? ఖచ్చితంగా ట్రై చేస్తున్నాం. ఫస్ట్ డేటా అంటే ఇలాంటి కేసులు అవుతున్నాయి అనే దాని మీద ఫస్ట్ ఉన్నాం. యాక్చువల్గా ట్రాన్స్జెండర్ వ్యక్తుల డేటానే ఎక్కడా లేదు సోర్స్. 2011లో సెన్సస్ జరిగింది. 5 లక్షల మంది మొత్తం దేశంలో ఉంటారని చెప్పి, విచ్ ఈజ్ వెరీ నామినల్. 5 లక్షలు అనేది ఐ థింక్ 2-3 రాష్ట్రాల్లో కలిపితేనే ఉంటారు 5 లక్షల మెంబర్స్. సో ఫస్ట్ ట్రాన్స్జెండర్ హిజ్రా పాపులేషన్ ఎంత, ఆ నెంబర్ డేటా కావాలి. ఆ తర్వాత ఇందులో ఎంతమంది సూసైడ్స్ చేసుకుంటున్నారు, ఎందుకు సూసైడ్స్ చేసుకుంటున్నారు, చాలా మటుకు ఈ డేటా కూడా రాదు మనకి. అంటే ఇక్కడ పలానా చోట సూసైడ్ చేసుకున్నారు అనేది అక్కడ ఆ సూసైడ్తోనే సమాప్తం అయిపోద్ది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా పోలీసుల దాకా రాదు, కేసు రిజిస్టర్ కాదు, అది క్రైమ్ రికార్డ్స్లో అది షూటప్ అవ్వదు, అంటే షో అప్ అవ్వదు అనమాట యాక్చువల్గా. సో థింగ్ ఏంటంటే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఈ డేటా వెనక ఉండాలి. జరిగినప్పుడు ఇన్సిడెంట్స్ని రికార్డ్ చేయాలి, జనాభా ఎంతమందిలో ఇంతమంది సూసైడ్ చేసుకుంటున్నారని. మేము ట్రాన్స్మార్చ్ కలెక్టివ్ అని ఒక కలెక్టివ్ స్టార్ట్ చేశాక 2022 నుంచి ఇప్పుడు వరకు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఏవైతే సూసైడ్స్ ఉన్నాయో అట్లన్నింటినీ మనం కేస్ స్టడీస్ రాసుకుంటున్నాం. యాక్చువల్గా కారణాలు రాసుకుంటున్నాం. అందులో థింగ్ ఏంటంటే అది ఉన్నప్పుడు ఏ కారణాల వల్ల సూసైడల్ అవుతున్నారు, ఎలాంటి సిచ్యుయేషన్లో సూసైడ్ చేసుకుంటున్నారు, కోవిడ్లో కూడా ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు యాక్చువల్లీ. ఈ కారణాలు తెలిసినప్పుడు దానికి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ అవుతుంది, మెకానిజం సెటప్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో కారణం ఒకటి, ప్రభుత్వం ఆ చిత్తశుద్ధితోటి పనిచేయాలి. దీనికి సంబంధించి మేము తెలంగాణ విమెన్ కమిషన్తో పనిచేస్తున్నాము, అలాగే ప్రస్తుతం స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీతో పనిచేస్తున్నాము. త్వరలోనే ఒక పాలసీ, ఐ థింక్ తెలంగాణ రాష్ట్రమే దేశానికి తలమానికం కావచ్చు, ఒక పాలసీ ఇందులో వస్తుంది. నేను మైండ్లో వెనక ఒక థాట్ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే, రిలేషన్షిప్లో ఎంటర్ అయినప్పుడు ఒకవేళ ఎవరైనా కావచ్చు, ఒక ట్రాన్స్ మహిళ ఉదాహరణ తీసుకున్న ఒక పురుషుడితో, నార్మల్ పురుషుడితో ఎంటర్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ ట్రాన్స్ మహిళ తన కష్టార్జితం ఏదైతే అడుక్కుందో, ఒళ్ళమ్ముకున్న డబ్బు ఏదైతే ఉందో ఆ పురుషుడికి ఖర్చు చేసినప్పుడు ఆ పురుషుడి మీద ఎలాంటి బాధ్యతని మోపుతున్నాం మనం యాక్చువల్గా. నువ్వు వస్తావు, టైంపాస్ చేస్తావంటే ఉంటావు, బాడీని, మనీని, టైంని, ఫీలింగ్స్ అన్నీ వాడుకుంటావు, బట్ నీకు రెస్పాన్సిబిలిటీ ఎక్కడుంది? అవన్నీ వాడుకొని వెళ్ళిపోయాక నేను ఎవరు పట్టుకోరన్న ధీమా నీకు ఉంది కదా. సో పాలసీ అక్కడ తేవాలి యాక్చువల్గా. ఎవరైనా వచ్చి నా టైంని, మనీని, బాడీని, ఫీలింగ్స్ని వాడుకొని వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళని చొక్కా పట్టుకొని అడిగే ఇది ఉండాలి, ఒక మెకానిజం ఉండాలి. కాబట్టి అలాంటిది ఒక పాలసీ తెస్తే అది తలమానికం అవుతుంది దేశంలో అనుకుంటున్నాను. యా. సో మీరు అన్నట్టు కొందరు అంటే పెళ్లి చేసుకొని ఇట్లా ఫినాన్షియల్గా వాడుకొని, సో తర్వాత మోసం చేసిన వాళ్ళు కోర్టు నుంచి కూడా వాళ్ళు గెలిచి వచ్చారు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ భూమి అనుకుంటా, భూమి అందరు భూమిలాగా ఎందుకు కాకూడదు అని ట్రూ. తనకు వచ్చిన అయితే అన్యాయం జరిగి ఇప్పుడు న్యాయం జరిగిందో, సో ఎందుకు అందరూ అట్లా ఆలోచించట్లేదు? ఒక నిజం చెప్తాను యాక్చువల్గా. అంటే భూమిలా ఉండాలి. భూమి ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ ట్రాన్స్ విమెన్. లీగల్ లైన్స్లో ఖచ్చితంగా అన్యాయం జరిగింది అన్నప్పుడు ఖచ్చితంగా కోర్టు మెట్లు ఎక్కాలి, ఆ మనిషిని అకౌంటబుల్ చేయాలి. బట్ మిగిలినవి నేను గమనించింది ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్లో ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 10-20 కేసులు చూశాను. ట్రాన్స్ మహిళలు 25 ఏళ్ళ కన్నా లోపలే ఉన్నారు, వాళ్ళు చాలా యంగ్ ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. వాళ్ళు 1, 2, 3 సంవత్సరాలు ఒక యావరేజ్ రిలేషన్షిప్లో ఉన్నారు మగాళ్ళతోటి. ఫస్ట్ ఇయర్ బాగుంది, సెకండ్ ఇయర్ కొద్దిగా బాగుంది, థర్డ్ ఇయర్ వైలెంట్గా ఉంది. అంటే డబ్బు పోయింది. అంటే యావరేజ్ ఒక 10 నుంచి 25 lakhs దాకా వాళ్ళు ఎక్స్పెండ్ చేశారు. ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కళ్ళు 10 నుంచి 25 లక్షల దాకా వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేశారు. వేసాక 3 కానీ 4 సంవత్సరం వచ్చాక వాళ్ళు అంటే ఎంత వైలెంట్గా ఉందంటే, నువ్వు బయట కదిలినా లేదా ఇంకోటి ఏమైనా చేసినా నేను చంపేస్తాను అనే దాకా వెళ్ళింది అసలు యాక్చువల్గా మ్యాటర్. సో అట్లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో వాళ్ళు బయటికి
వచ్చేసారు ఆ రిలేషన్షిప్లో. అంత టాక్సిసిటీ ఉంది ఆ రిలేషన్షిప్లో. చెప్పేది ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, యావరేజ్గా ఒక 10 మంది మహిళలు తీసుకున్నప్పుడు 25 ఏళ్ల లోపల వాళ్ళ నుంచి ఒక 10 లక్షల నుంచి 25 లక్షల ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతున్నప్పుడు అట్ ద ఎండ్ రిలేషన్షిప్ ఎక్కడ బ్రేక్ అవుతుందంటే టాక్సిసిటీ వల్ల, వైలెన్స్ వల్ల. అదంతా ఉన్నప్పుడు నేను ఈ రిలేషన్షిప్ వదులుకొని నేను వెళ్ళిపోయినా కానీ నన్ను వీడు ఏ రకంగా అటాక్ చేస్తాడో, ఏం చేస్తాడో అన్న భయం ఆల్రెడీ ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఒక భద్రత లేదు కదా, చట్టబద్ధత లేదు. నువ్వు భయపడకు, నీతో చట్టం ఉంది, ఇంకొక పాలసీ ఉంది, ఒక చట్టం ద్వారా నువ్వు సాధించుకోవచ్చు అని చెప్పేవాళ్ళు కూడా లేరు కదా. ఇదంతా ఒకటి అయితే ప్రేమ చాలా విపరీతంగా ఉంది. ఎవరైతే ప్రేమించి ఉన్నారో వాళ్ళ మీద నేను ఇప్పుడు ఒకవేళ కేసు వేసి వాడిని లాగి వాళ్ళ ఫ్యామిలీని అంతా బయటికి లాగినా కానీ మళ్ళీ నాకే అదంతా చాలా బాధగా ఉంటుంది. కాబట్టి లెట్ ఇట్ గో అనే చాలామంది అన్నారు ట్రాన్స్మెంట్లు ఏంటంటే వద్దు నాకు, అంటే అది వద్దు, ఒకవేళ వాడు ప్రేమగా ఉండి ఫ్యూచర్లో వస్తే తిరిగి వస్తే ఓకే, కానీ బట్ కేసు వేసి సాధించడం అనేది మాకు వద్దు. అది వాళ్ళ డెసిషన్ యాక్చువల్, పర్సనల్ డెసిషన్ యాక్చువల్. బికాస్ దే నీడ్ లవ్ ఓన్లీ. దే డోంట్, అంటే మనీని లవ్ని వాళ్ళ ముందు పెట్టి ఏది కావాలంటే లవ్వే కావాలండి. మనీ అనేది ఇన్వాల్యుబుల్ అనమాట వాళ్ళకి ఆ రిలేషన్షిప్లో యాక్చువల్గా. ఎందుకంటే ఎప్పుడు ప్రేమని చూడటమే కాదు, అనుభవించడమే కాదు, అర్హత లేని అనుకునే జీవితాలకి అలాంటి ప్రేమ ఒక్కసారి దొరికినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే దట్ ఈస్ మోర్ వర్త్ అండ్ వాల్యుబుల్ దెన్ మనీ అనిపిస్తుంది అనమాట. నవడేస్ అంటే రాత్రి ఒక 11 దాటితే రోడ్ల పైన ట్రాన్స్జెండర్స్ కనపడము, సో మార్నింగ్ టైంలో భిక్షాటన చేసుకోవడము, సో జనరల్గా ఇదే కనిపిస్తుంది. సో అటువంటి ట్రాన్స్ ఉమెన్స్కి మీరు అంటే ఎందుకు సెక్స్ వర్క్స్కి వెళ్తున్నారు, దానివల్ల సమాజంలో మనకు ఒక చెడ్డ పేరు వస్తుంది, సో డోంట్ గో ఫర్ దట్ సెక్స్ వర్క్ అని చెప్పి ఎందుకు వాళ్ళకి మీరు మోటివేట్ చేయట్లేరు? అంటే ఇది చాలా వింత ప్రశ్న. ఎందుకంటే పని లేని సమాజంలో దొరికిన రెండు పనులు భిక్షాటన, సెక్స్ వర్క్. అందులో కూడా మీరు సెక్స్ వర్క్ మానుకోండి, వేరే పనికి వెళ్ళండి అంటే నేను చెప్పడానికి ఈజీగా ఉంటుంది. బట్ వాళ్ళకి వేరే పని ఇచ్చేవాళ్ళు ఎవరు యాక్చువల్గా? ఆ పని ఇవ్వనంత కాలం వీళ్ళు ఈ పనే చేస్తారు కదా. సో ఆ రైట్సే కదా మీరు తీసుకురావాల్సింది. ఇంకెన్నేళ్ళు పడుతుంది మీకు? సో ఇదంతా వచ్చింది 1 సంవత్సరంలో 2లో రాలేదు కదా. కొన్ని తరాలుగా ట్రాన్స్ వాళ్ళని దూరంగా పెట్టారు, చదువుకి కానీ ఉద్యోగాలకు కానీ. అట్లాంటప్పుడు ఇదంతా తిరగవేయడానికి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇయర్స్ పడుతుంది. అంటే ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఈ మార్పు కూడా 2014 నుంచి ఈ మార్పే మాకు చాలా క్విక్గా వచ్చింది అనిపిస్తుంది. బట్ ఆ మార్పు కూడా డెఫినెట్లీ మేము తీసుకొస్తాం యాక్చువల్లీ. సో ఇంతమందికి ఇన్సిడెంట్స్ అన్నారు, ఒక పోలీస్ స్టేషన్కి ఒక ట్రాన్స్జెండర్లీ కంప్లైంట్ ఇద్దామంటే ఇలాంటి పరిస్థితి. కంప్లైంట్ ఇచ్చినా కూడా మీరే ఏదో పని చేసొచ్చు, మళ్ళీ మీరే కంప్లైంట్ ఇస్తున్నారని చెప్పి వాళ్ళు రివర్స్లో డిపార్ట్మెంట్ వాళ్ళే మీ మీద ఎలిగేషన్స్ చేస్తారు. కరెక్ట్. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు మీరు ఎలా వాటిని ఫేస్ చేస్తున్నారు? అంటే బ్లేమ్ ఎప్పుడూ ట్రాన్స్జెండర్ వాళ్ళ మీదే ఉంటుంది. ఎందుకంటే ట్రాన్స్జెండర్ వాళ్ళు అనేవాళ్ళు ఇల్లీగల్ ఎలిమెంట్స్. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా అవినీతి, నీతి నిజాయితీ లేని దొంగతనం చేసే ఒక కమ్యూనిటీ లాగానే సమాజం ట్రీట్ చేస్తుంది. పోలీసులు సమాజంలో నుంచి సపరేట్ కాదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మా మీద ఏదైనా జులుం జరిగినా, మా మీద ఏదైనా దాడి జరిగినా కానీ మాది నేరము, మాది తప్పు అని అంటారు యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళ దృక్కోణం, పర్సెప్షనే అలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో న్యాయం గురించి పోలీస్ స్టేషన్ వెళ్తే మీరే చేసి ఉంటారు, మీదే తప్పు అయి ఉంటుందని 100% మమ్మల్ని అంటారు యాక్చువల్గా. సో దీన్ని తిరగేయాలంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్తో చాలా పని చేయవలసి ఉంది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, నేను అన్నాను కదా ఇందాక, సమాజంలో ఒకవేళ హిజ్రాలు కానీ ట్రాన్స్జెండర్లు కానీ కనపడితే వాళ్ళకి వచ్చేది ఏంటంటే వీళ్ళు మగవాళ్ళు చీర కట్టుకున్నారు అంతే. సో మగాళ్ళు చీర కట్టుకున్నారు, ఎందుకు కట్టుకున్నారంటే డబ్బు సంపాదించడానికి కట్టుకున్నారు. ఈ భిక్షాటన, ఈ సెక్స్ వర్క్ అనేది ఒట్టిగా అంటే వీళ్ళు చేస్తారు, డబ్బు కోసమే చేస్తారు. ఇందులో వీళ్ళు ఏం చేసేది డబ్బులు సంపాదించడానికి చాలా మాయమాటలు, కథలు ఇవన్నీ అల్లుతారు. ఇదొక పెద్ద మాఫియా, ఇదొక కమ్యూనిటీ కాదు అనే ఒక పర్సెప్షన్ ఆల్రెడీ ఉంది. ఆ పర్సెప్షన్ని అన్లైన్ చేయటానికి, తిరగరాయటానికి చాలా పని చేయవలసింది ఉందన్నమాట. అంటే నేరస్తులు వీళ్ళు అన్న పోలీస్ వాళ్ళ యొక్క దృక్కోణాన్ని, వీళ్ళు నేరస్తులు కాదు, వీళ్ళు కూడా సమాజంలో ఆడవాళ్ళతో మగవాళ్ళతో ఈక్వల్గా బ్రతికే హక్కు ఉంది వీళ్ళకి, వాళ్ళని అలా ట్రీట్ చేయాలి, వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది ఒక రాత్రిలో రాదు నాకు తెలిసి. సో ఒక హిజ్రా ఒక నెల మొత్తంలో తను ఎంత సంపాదిస్తుంది? యావరేజ్ అంటే రోజు ఒక 1000 రూపాయలు వేసుకున్న ఇన్కము 30,000 యావరేజ్గా సంపాదన ఉంటుంది, విచ్ ఈజ్ వెరీ నామినల్
సో అది బిగ్ షాట్ అని అంటారా, లేకుంటే sex బిగ్ work? షాట్ అనండి, సెక్స్ వర్క్ అనండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఒకరోజు 2000 రావచ్చు, ఒకరోజు 500 రావచ్చు, 200 రావచ్చు, 3000 రావచ్చు. బట్ అన్ యావరేజ్ ఇన్కమ్ నేను చెప్తున్నాను ఏంటంటే డైలీ ఒక 1000 రూపాయలు పట్టుకున్నా కానీ నెలలో ఒక 30,000 సంపాదించాలి. ఓకే. సో 30,000 సరిపోతుందా అస్సలు చాలదు. నెలకు? అస్సలు చాలదు. ఒక కామన్ ఒక ఉమెన్కు మెన్కి 30,000 20,000 వచ్చినా సరిపోతుంది. అవును. అటువంటిది ట్రాన్స్జెండర్ మీకు 30,000 నెలకు వస్తే ఎందుకు సరిపోవు? ఎందుకంటే కామన్ వాళ్ళకి రేషన్ కార్డులు ఉంటాయి, కామన్ వాళ్ళకి కరెంటు బిల్లు రిబేట్ ఉంటుంది, కామన్ వాళ్ళకి ఇళ్ళు అంటే కాలనీస్ ఉంటాయి, వాళ్ళకి రెంట్ కిరాయిలు కట్టాల్సిన అవసరం ఉండదు, కామన్ వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి, వాళ్ళకి చదువులో స్కూల్లో స్కాలర్షిప్ వస్తాయి, ఇవన్నీ రీజన్స్ ఉంటాయి. మా ట్రాన్స్ వాళ్ళని ఎవరు పట్టించుకోరు. పైగా ఆ ఫెసిలిటీస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు దానికి డబల్ ట్రిపుల్ 10 రెట్లు ఎక్కువ అడుగుతారు మమ్మల్ని. కిరాయి నుంచి మొదలు పెడితే 1000 రూపాయల కిరాయి 5,000, 5,000 కిరాయి 10,000 ఇట్లా అడుగుతారు మమ్మల్ని. పోనీ అంత ఎక్కువ ఇచ్చిన పైసలు మమ్మల్ని ఉండేస్తారంటే ఏదో ఒక అర్ధరాత్రి చెప్పి ఖాళీ చేపిస్తారు, ఏదో ఒక మాట చెప్పి మా కొడుకుకి నచ్చలేదు, మా కూతురికి బిడ్డకు నచ్చలేదు, చుట్టాలు వచ్చిపోతున్నారు, వచ్చే మంది ఎక్కువైనారు, ఇవన్నీ చెప్పి ఖాళీ చేపిస్తారు. అనేది ఏంటంటే ఈ వీటిలన్నిటిని పైసల రూపంలో ఎప్పుడైనా మీరు క్యాల్కులేట్ చేశారా? కదా. సమాజంలో ఉన్న వివక్షత ఏదైతే ట్రాన్స్జెండర్ వాళ్ళ మీద ఉన్నదో ఆ వివక్షతని పైసల రూపంలో లెక్క పడితే వాళ్ళకు వచ్చే ఈ 30,000 కాదు, దీనికి 5 రెట్లు వచ్చినా తక్కువే. అది నేను ఇప్పుడు కొత్త సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు. సో మరి అన్ని కొత్తగా జరుగుతున్నాయి, కొత్త పథకాలు, కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తున్నాయి. సో మీరు మరి సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు అంటే కలిసే ప్రయత్నం చేసి మాకు కూడా ఏదైతే మీరు అంటే మీ మేనిఫెస్టో ఎలాగైతే ఇచ్చారో మహిళలకి పురుషులకి సో అటువంటి రూల్స్ అటువంటి పథకాలు మీరేమైనా అడిగే ప్రయత్నం చేయలేదు? ఖచ్చితంగా అంటే కలిసే అవకాశం రాలేదు. బట్ ఇప్పుడు ఆల్రెడీ ఒక దర్బార్ పెట్టారు, ఆ దర్బార్లో మీరు ఎందుకు వెళ్ళి మీ యొక్క ఫైల్ ఎందుకు ఇవ్వలేదు? ఖచ్చితంగా మా వాళ్ళు వెళ్ళారు. ఆల్రెడీ ఫస్ట్ దర్బార్ జరిగినప్పుడు ఫైల్ కూడా ఆయన దాకా డిపార్ట్మెంట్ ద్వారా అందజేశారు. థింగ్ ఏంటంటే కాంగ్రెస్ యాజ్ అ పొలిటికల్ పార్టీ రేవంత్ రెడ్డి గారు యాజ్ ఏ సీఎం ఆఫ్ తెలంగాణ చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎల్జీబీటీ కమ్యూనిటీతో పనిచేసిన ఒక చరిత్ర ఉంది, వాళ్ళ గురించి పనిచేసిన ఒక ఐడియాలజీ ఉంది. ఎందుకంటే మొట్టమొదటిసారి ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ని అలొకేట్ చేసిన వాళ్ళు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచే. సో ఈ మినిస్ట్రీలో ఈ ట్రాన్స్జెండర్కి సంబంధించిన డిస్కషన్స్ మీటింగ్స్ అన్నీ కూడా ఇంటర్నెట్లో మనకి ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. నెక్స్ట్ గవర్నమెంట్ బీజేపీ వచ్చి దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళారు. ఒక చట్ట రూపంలో 2019లో మన ముందు వచ్చింది. చెప్పేది ఏంటి అంటే ఎల్జీబీటీ కమ్యూనిటీలో ముఖ్యంగా ట్రాన్స్ కమ్యూనిటీతో పనిచేయాలి అన్న ఇది కాంగ్రెస్ గవర్నమెంట్కి ఉంది ఎజెండా. తమిళనాడులో మా అక్క అప్సరారెడ్డికి యాక్చువల్గా ఒక స్పోక్స్ పర్సన్గా ఇచ్చారు. ఇంకా వేరే రాష్ట్రంలో కూడా చాలా మటుకు ఎల్జీబీటీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రత్యేకించి ఏదైతే తెలంగాణ మహిళా ట్రాన్స్జెండర్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉందో దాని ద్వారా మేమందరం వెళ్ళి ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వటమే కాకుండా మాట్లాడాము ఆయనతోటి ముఖాముఖిగా. మీదంటూ ఒక గవర్నమెంట్ ఎక్కడ ఫామ్ అయినా నేషనల్ లెవెల్లో ఫామ్ అయినా మా వాళ్ళకి ఈ హెల్త్ పాలసీ కావాలని. సో థింగ్ ఏంటంటే ఫస్ట్ ఇదొక ఆశాభావం ఇది ఉంది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి రేవంత్ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు సదుపాయాలు ఫెసిలిటీస్ అన్నీ కలుగుతాయని ఒక నమ్మకం ఉంది. ఫైల్ ఆల్రెడీ అందింది ఆయన డిపార్ట్మెంట్కి. రెండోది ఏంటి అంటే ఒక బిగ్ సక్సెస్ ఏంటంటే ఫస్ట్ పోస్టర్ ఆయన సీఎం అయ్యాక మహాలక్ష్మి పథకంలో మహిళా ట్రాన్స్జెండర్ వారికి ఉచిత బస్సు అనేది చూసినప్పుడు ఐ థింక్ ఐ రియలీ బ్లోన్ అప్ లైక్ సెయింగ్ దట్ వావ్. సో అది మీకు కూడా వర్తిస్తుందా? అందరికీ మాకు వర్తిస్తుంది, మా వాళ్ళు వెళ్తున్నారు కదా. ఓకే, సో ఇప్పుడు అంతా ఫ్రీ బస్ మీకు? ఫ్రీ బస్ ఎక్కడికైనా. ఓకే, సో అదొకటే హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలా హ్యాపీ ఫెసిలిటీ ఇచ్చినందుకు కాదు, ఫస్ట్ పోస్టర్ ఏదైతే వచ్చిందో గవర్నమెంట్ది అందులో ట్రాన్స్ అన్న పదం చూసి ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. ఓకే, సో మరి ఇక్కడ బస్లో అంటే ఆధార్లో మీకు ట్రాన్స్ ఫిమేల్ అని ఉంటుందా? ట్రాన్స్ అని ఉంటుంది, అది అలౌ చేస్తున్నారు యాక్చువల్లీ. ట్రాన్స్ అని ఉన్నా కూడా ఆధార్ కార్డు ఉంది, ఆధార్ కార్డులో ట్రాన్స్ అని ఉంది, అలాగే ట్రాన్స్జెండర్ ఐడి కార్డు కూడా ఉంది ఒకటి. ఆ రెండు ఏది చూపించినా కానీ అలౌ చేస్తారు. సూపర్. సో ఇతర దేశాలు ఉండే ట్రాన్స్జెండర్లకి మీకు ఏదన్నా డిఫరెన్స్ అని ఉంటుందా? వాళ్ళు కూడా ఇదే సంస్కృతితో ఇదే సాంప్రదాయాలతో ఇదే కల్చర్తో ఉంటారా? వాళ్ళ కల్చర్ వేరేనా?
సో నేను ముందు చెప్పినప్పుడు అదే నేను అనేది ఏంటంటే ఇతర దేశాల్లో హిజ్రా కల్చర్ లేదు యాక్చువల్గా. సౌత్ ఏషియా పెసిఫిక్ రీజన్లోనే ఉంది కొన్ని దేశాల్లో, ముఖ్యంగా భారతదేశం. సో ఇతర దేశాల్లో ట్రాన్స్ వాళ్ళకి చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు హిజ్రా సంస్కృతిలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. యాక్చువల్గా నేను నా సొంత ఇంట్లో తల్లిదండ్రుల ముందు నా జెండర్ని ఎక్స్పోజ్ చేయలేను. నేను పుట్టిన గ్రామంలో, నేను పెరిగిన ఊర్లో నేను ట్రాన్స్జెండర్ని బయటికి రాలేను. బట్ నేను ఒకవేళ వద్దామని ట్రై చేసినా నన్ను వెలివేస్తారు అక్కడి నుంచి. బట్ హిజ్రా సముదాయం నాకు ఆ స్పేస్ క్రియేట్ చేస్తుంది. నా జెండర్ని చెప్పడానికి ఒక స్పేస్ని, ఒక టైంని, కొన్ని రీసోర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ వెసులుబాటు ఫారెన్లో లేదు. వాళ్ళు ఒకవేళ ఓపెన్ అప్ అయినా కానీ, చిన్నప్పుడు అలాంటివి చూపించినా కానీ, ముఖ్యంగా ఫ్యామిలీస్ డిజోన్ చేస్తే ఒకటి, ఒకవేళ ఫ్యామిలీ డిజోన్ చేసినా చేయనా కొన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సంబంధించిన సర్వీసెస్ మీద నిబంధనలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి యాక్చువల్గా. వాళ్ళు వాష్రూమ్స్ యూజ్ చేయకూడదు, సర్జరీకి సంబంధించి ఏ ఫెసిలిటీస్ వాళ్ళకి కల్పించకూడదు, ఒకవేళ మైనర్లు అయినా కానీ లేదా ట్రాన్సిషన్ సర్జరీస్ ఏ అయినా కానీ. ఇట్లా కొన్ని రెస్ట్రిక్షన్సే ఉన్నాయి, వాళ్ళ మూవ్మెంట్ మీద రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. పలానా స్పేసెస్లో ట్రాన్స్జెండర్ వాళ్ళు వెళ్ళకూడదు, అక్కడ ఫెసిలిటీస్ అవైలబుల్ ఇట్లా ఉన్నాయి. ఇది ఒక భయంకరమైన ఇది. ఇంకోటి ఏంటంటే వయసు అయిపోయాక, అంటే నేను ట్రాన్స్ వ్యక్తినే, సరే నేను చదువుకున్నా, నేను ట్రాన్సిషన్ అయ్యా, గవర్నమెంట్ ఆ ఫెసిలిటీ ఇచ్చింది, ఇన్సూరెన్స్ ఇంత ఇచ్చింది. బట్ నాకు పెళ్లి చేసుకునే ఇది అంటే పెళ్లి చేసుకునే హక్కు కూడా ఇచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. బట్ నాకు ఏజ్ అయిపోయాక ఒకవేళ పార్ట్నర్ లేరనుకో, నాతో ఎవరు ఉంటారు? నాకు సంబంధించి నా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉండరు, నా స్నేహితులు తోటి వారైతే ఉండరు, నేను ఒంటరిగా బతకాలి. కానీ హిజ్రా సిస్టంలో భారతదేశంలో ఎవరైతే వయసు అయిపోయిన వృద్ధాప్యంలో ఉన్న హిజ్రాలు ఉన్నారో వాళ్ళు యంగ్గా ఉన్న హిజ్రాలు వాళ్ళ కేర్ చూసుకుంటారు. వాళ్ళకి ఆరోగ్యపరంగా వాళ్ళకి ఏమన్నా కావాలన్నా కానీ, ఏమన్నా ఫెసిలిటీస్ కావాలన్నా దగ్గరుండి వాళ్ళని చూసుకుంటారు యాక్చువల్గా. ఆ వెసులుబాటు వాళ్ళకి లేదు. మరి ఇప్పుడు అక్కడ కూడా పాపులేషన్ చాలానే ఉంటుంది. అవును, వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా భయంకరమైన పరిస్థితి. మీరు చెప్తే నమ్మరు, 2021లో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ముఖ్యంగా బ్లాక్ ట్రాన్స్ మహిళల మీద జరిగిన హింస చాలా ఎక్కువ ఉంది. 22 ట్రాన్స్ మహిళల్ని, బ్లాక్ ట్రాన్స్ మహిళలు అందులో ఎక్కువ మందిని చంపేశారు, షూట్ చేసి చంపేశారు దారుణంగా. ఎందుకు రీజన్ అంటే కేవలం వాళ్ళు మహిళలని చెప్పుకున్నారు, ట్రాన్స్ మహిళని చెప్పుకోలేదు. అంటే ఎవరైతే షూట్ చేశారో వాళ్ళకి నేను మహిళ అని చెప్పుకున్నారు, ఆ తర్వాత వాళ్ళకి తెలిసింది మహిళ కాదు, ట్రాన్స్ మహిళ, నన్ను మోసం చేసిందని చెప్పేసి వాళ్ళు షూట్ చేసి చంపేశారు. సో ఇంత భయంకరమైన, అంటే ఐడెంటిటీ తెలిస్తేనే చంపేసే అంత భయంకరమైన వాతావరణం అక్కడ ఉంది. సో అక్కడ కూడా చాలా పని చేయాల్సిన అవసరం ఉంది. సో ప్రజెంట్ అంటే ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇంకా మీరు? ఇక్కడ మీరు అన్నట్టు ఏదైతే భిక్షాటన, సెక్స్ వర్క్లో ఉన్న వాళ్ళకి వేరే లైవ్లీహుడ్స్ ట్రైనింగ్ కోసం నిన్న ఒక సక్షం అనే ఒక ప్రాజెక్టు సిడ్బి, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ సహకారంతో గౌరవం ఫౌండేషన్ వాళ్ళ ఆర్గనైజింగ్ దానిలో ఒకటి స్టార్ట్ చేసాము. ఏంటంటే బ్యూటీషియన్, జూట్ బ్యాగ్ మేకింగు, అలానే స్టిచ్చింగ్, కంప్యూటర్ స్కిల్స్, వీటిలన్నిటిలో ట్రైనింగ్స్ ఇవ్వడానికి ఇది ఫస్ట్ ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్ తోటి ఎంగేజ్ అయ్యి చేస్తున్నాం. ఇది కాక కోవిడ్లో ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం, సేవ్ ఇండియా ఆల్ ట్రాన్స్ లైఫ్స్ అని. మా అక్క అంజలి రిమి శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటారు, ఆమె పరివార్ బే ఏరియా ఫౌండర్ అనమాట. ఆమె యాక్చువల్ స్టార్ట్ చేసింది ఆ క్యాంపెయిన్ కోవిడ్లో. గ్రాసరీస్ అవన్నీ ఇచ్చుకుంటా కోవిడ్లో ఒక 20 స్టేట్స్లో 8,000 మమ్మల్ని రీచ్ అయ్యాం. కోవిడ్ అయిపోయినాక మెల్లగా తగ్గగా కొంతమంది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోల్పోయారు యాక్చువల్గా. అట్లాగా దేశం మొత్తం మీద ఒక 20 ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్స్ శీతల్ క్యాంపెయిన్ మీద నడిపాము, సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ఇప్పుడు సక్షం 1లో కూడా ఒక ఆల్మోస్ట్ 80 to 100 మెంబర్స్ని విత్ ఇన్ ట్విన్ సిటీ బ్యూటీషియన్ కోర్సులో, స్టిచ్చింగ్, జూట్ బ్యాగ్లో ట్రైన్ చేశాము. ఇది సెకండ్ ఫేజ్ విత్ సిడ్బి అనమాట, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ సహకారంతో స్టార్ట్ చేస్తున్నాం.